వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. మనం ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్ చలన సమీకరణాలు ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం కదా. నిన్న మీకు బేసిక్ ఇచ్చేసాను మొత్తం. అంటే నిన్న ఏం చెప్పుకున్నామంటే మీకు ఆల్రెడీ మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. ఒకవేళ అబ్జర్వ్ చేయకపోతే నిన్న ఏం చెప్పుకున్నాము అంటే ఒక భూమి మీద సమాంతరంగా వెళ్ళే వస్తువులు, ఫర్ ఎగ్జాంపుల్ కారు, బస్సు, వీటి గురించి చెప్పుకున్నాం అనమాట. ఈరోజు ఏం చెప్పుకుంటామంటే ఒక వస్తువుని పైకి విసిరేస్తే, లేకపోతే ఒక వస్తువుని పైనుంచి ఇలా కిందకి విసిరేస్తే అప్పుడు ఎలాగో చూద్దాం. అప్పుడు హైట్ ఏంటి, డిస్ప్లేస్మెంట్ ఏంటి, లేకపోతే టైం ఎంత, లేకపోతే దానికి త్వరణం ఎంత. త్వరణమో కాదు, గుర్తు త్వరణం అంటాం. మీకు తెలుసు కదా, నేను ఆల్రెడీ ఫస్ట్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో మీకు బేసిక్స్ ఇచ్చేసాను. ఏ అంటే ఏంటంటే యాక్సలరేషన్, త్వరణం. ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే నేల మీద ప్రయాణించే లేదా నేల మీద చలనంలో ఉన్న వస్తువులకు ఉపయోగిస్తాం. అది యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. గురుత్వ త్వరణం ఎప్పుడు మనం ఉపయోగిస్తాము అంటే గాలిలో ఉన్న వస్తువులకి. ఒక వస్తువుని పైకి విసిరేసినప్పుడు ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, స్వేచ్ఛా పతనంగా ఇలా వదిలేసిన వస్తువు, ఇలా తెలుగులో ఏవో వర్డ్స్ ఇస్తూ ఉంటారు. సో వీటికి మనం ఏం చేస్తామంటే జీ క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా? చూడండి, ఈ యొక్క స్వేచ్ఛా పతనంగా ఎగిరే వస్తువుని లేకపోతే కింద నుంచి పైకి విసిరేయబడిన ఒక వస్తువుని, వీటికి చాలా ఫార్ములాస్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇవేంటంటో ఫార్ములాలు నేర్పిస్తూ ఉంటారు, కానీ అవన్నీ మీరు చూసి కన్ఫ్యూజ్ అయిపోయి అసలు ప్రాబ్లమ్స్ అంటేనే వద్దు అనుకుంటారు. యాక్చువల్గా వేటికి ఇవేమి ఫార్ములాస్ లేవు, అన్నీ డిరైవ్డ్ ఫార్ములాసే. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. చూడండి, ఒక వస్తువుని కింద నుంచి పైకి ఇలా విసిరేసినప్పుడు అది చేరే గరిష్ట ఎత్తు ఎంత అని అడుగుతారు. ఒక రాయిని ఇలా విసిరేసినప్పుడు కొన్ని మీటర్ల హైట్ వెళ్ళింది కదా, ఆ కొన్ని మీటర్ల హైట్ మ్యాక్సిమం ఎంత అని అడుగుతారు. అప్పుడు ఫార్ములా ఏంటంటే ది మ్యాక్సిమం హైట్ వర్టికల్లీ అప్వర్డ్స్, ఇలా పైకి వేసిన రాయిని మ్యాక్సిమం హైట్ ఎంత వెళ్ళిద్ది అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు u²/2g అని చాలామంది సార్లు ఇలా చెప్తా ఉంటారు. ఓకేనా? ఇది ఒకటి స్టాండర్డ్గా అందరు చెప్తానే ఉంటారు దీన్ని. నెక్స్ట్, అలాగే పైనుంచి ఒక వస్తువుని కిందకి వదిలేస్తే అది భూమికి చేరేసరికి ఎంత వేగంతో భూమిని చేరుతుంది. పైనుంచి ఒక వస్తువుని వదిలేస్తే భూమికి అంటే నేలకి తాకే సమయానికి అది ఎంత వేగంతో నేలకు వచ్చి తాకుతుంది అని అడుగుతారు. అప్పుడు ఏంటిది అంటే v = √2gh. మీరు ఎక్కడైనా వినండి, ఏ సీనియర్ ఫ్యాకల్టీ అయినా వినండి. ఓకేనా? ఎవ్వరు చెప్పినా సరే ఈ రెండు ఫార్ములాస్ మాత్రమే మీకు చెప్పి వదిలేస్తారు. అసలు నేనేం చెప్తున్నానంటే అసలు ఫార్ములాలతో సంబంధం లేదు. ఇవన్నీ ఫార్ములాలన్నీ డిరైవ్డ్ ఫార్ములాలు. ఈ రెండు మీరు గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో ఈ రెండు ఇస్తేనే మీరు చేయగలుగుతారు. ఇంకా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీరు చేయలేరు. నేనేం చెప్తున్నాను అంటే మనకు ఉన్న చలన సమీకరణాలు 3. నేను మీకు ఒక ఆర్డర్ కూడా దాన్ని ఇచ్చేసాను. అదే ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి. ఏంటిది? v = u + at, s = ut + ½ at², తర్వాత v² - u² = 2as. ఈ యొక్క ఆర్డర్ మీకు అలవాటు చేశాను కదా, ఆ అలవాటు చేసిన దాని నుంచి ఇవి ఎలా డిరైవ్ చేయొచ్చో కూడా చూద్దాం. ఓకేనా? సో చూడండి, ఇప్పుడు మీకు మేజర్గా కొన్ని డిఫరెన్సెస్ చెప్తాను. అవేంటో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చూడండి, ప్రాబ్లమ్స్ అనగానే డైరెక్ట్గా నేను ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేస్తే ఉపయోగం ఏం లేదు. ఇప్పుడు నేను చెప్పే ఇక్కడ 20-30 ప్రాబ్లమ్స్ నేను 5-6 నిమిషాల్లో చేయగలను, కానీ అది కాదు కదా ఉపయోగం. మీరే ఇక్కడ ఉంటే పొజిషన్లో, ఎగ్జామ్ హాల్లో మీరే ఉంటే ఎలా ఆలోచిస్తారు? నేను కూడా అలాగే ఆలోచిస్తూ చెప్తా ఉంటాను. ఇలా చేస్తే ఇలా వస్తుంది, ఇలా చేస్తే ఇలా వస్తుంది. మీరు ఎలా చేసినా కూడా ఆన్సర్ తెప్పించుకోవచ్చు. ఓకేనా? మీకు ఫార్ములా గుర్తు లేకపోయినా ఇంకో ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా నుంచి ఇది డిరైవ్ చేయండి, దీని నుంచి ఇంకొకటి వస్తుంది. ఉన్న 3 ఫార్ములాలు తిప్పి మీరు ఎలాగైనా వాడుకోండి, కానీ ఆన్సర్ మాత్రం వస్తుంది. కాకపోతే మీరు డైరెక్ట్గా రిలేషన్ని మీరు డైరెక్ట్గా అబ్జర్వ్ చేయగలిగితే టైం సేవ్ అయింది. అది నా టార్గెట్. ఓకేనా? సో ఇప్పుడు నేనేం చెప్తున్నాను, ఇదంతా బేసిక్స్. ఫస్ట్ 5 మినిట్సే మీకు ఈ వీడియో మొత్తం. ఫస్ట్ 5 మినిట్స్ వింటే ఇంకా నాతో పని లేదు, అన్నీ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? సో ఫస్ట్ ఏం చెప్పుకున్నాం? లాస్ ఆఫ్ ఈక్వేషన్స్. ఈ యొక్క లాస్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటే చలన సమీకరణాలు. ఈ చలన సమీకరణాలు ఇచ్చిన శాస్త్రవేత్త ఎవరు? గెలీలియో. ఓకేనా? అదే న్యూటన్ లాస్ ఇచ్చింది ఎవరు? న్యూటన్. ఈ రెండింటికి కన్ఫ్యూజన్ అవ్వద్దు. ఓకేనా? క్యాపిటల్ జీని ఇచ్చింది ఎవరు? క్యాపిటల్ జీని ఇచ్చింది ఎవరంటే హెన్రీ క్యావెండిష్, న్యూటన్ కాదు. చాలాసార్లు న్యూటన్ అని చాలాసార్లు ఎగ్జామ్లో ఇచ్చి అందరూ న్యూటనే పెట్టేశారు. ఓకేనా? కానీ చలన సమీకరణాలు ఇచ్చింది గెలీలియో. న్యూటన్ యొక్క సిద్ధాంతాలు, మొదటి నియమం, రెండవ నియమం, మూడవ నియమం ఇచ్చింది ఏమో న్యూటను. ఈ న్యూటన్లో ఈ యొక్క చలన సమీకరణలో మనం ఉపయోగించే క్యాపిటల్ జీ వాల్యూ, అదే చలన సమీకరణం, ఇది గురుత్వాకర్షణ శక్తి. ఈ యొక్క గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ఇచ్చింది కూడా న్యూటనే. ఈ యొక్క న్యూటన్లో మనం వాడే క్యాపిటల్ జీ వాల్యూని ఇచ్చింది మాత్రం హెన్రీ క్యావెండిష్. ఆ హెన్రీ క్యావెండిషే హైడ్రోజన్ని కూడా కనిపెట్టాడు. చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. సో వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్.
ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నారో వారికి ఒక అవకాశం. ఎవరైతే ఎగ్జామ్స్ రాయలేకపోతున్నారో ఇప్పుడు మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ 50 ఎగ్జామ్ సెషన్ ఫ్రీగా కండక్ట్ చేస్తుందండి. ఈ ఎగ్జామ్స్ రాయాలంటే ఏం చేయాలంటే గూగుల్ ప్లే స్టోర్లోని హర్షిత్ ఇన్స్టిట్యూట్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆర్ఆర్బి గ్రూప్ డి ఫ్రీ ఎగ్జామ్స్ ఉంటుంది, ఆ ఎగ్జామ్స్ రాయొచ్చు. డైలీ ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఇలా 50 డేస్ 50 ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ ఎగ్జామ్ ఎప్పటి నుంచి అంటే ఆగస్టు 1వ తారీఖు నుంచి డైలీ 3 PM ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. అదేవిధంగా గ్రూప్ డికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారు కూడా హర్షిత్ ఇన్స్టిట్యూట్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్స్ని స్టార్ట్ చేయగలరు. అదేవిధంగా ఆర్ఆర్బి గ్రూప్ డి ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని లైక్ చేయండి. ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళు హర్షిత్ ఇన్స్టిట్యూట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫస్ట్ చలన సమీకరణం ఏంటి? v = u + at. ఇది మొదటి చలన సమీకరణం. రెండోది s = ut + ½ at². చూడండి, థియరీ కాబట్టి చిన్నగా చెప్తున్నాను, ప్రాబ్లమ్స్ వస్తే దబదబా వెళ్ళిపోతాయి. ఓకేనా? నెక్స్ట్ తోడిది v² - u² = 2as. ఇది మూడవ చలన సమీకరణం. ఓకేనా? సో ఈ 1, 2, 3 అని ఎందుకు నెంబర్ రాశానో నేను చేసిన వీడియో మీకు చూస్తే అర్థమైద్ది. ఓకేనా? సో ఇది ఇక్కడ అవసరం లేదు కాబట్టి చెడిపేస్తున్నాను. ఈ యొక్క నెంబరింగ్ ఇక్కడ అవసరం లేదు. ఓకేనా? అయితే చూడండి, వీటి నుంచి ఇవేంటమ్మా, ఈ మూడు ఏంటివి అంటే వీటిని ఇలాగే అబ్జర్వ్ చేసి ఇలాగే ఎక్కడ మార్చకుండా రాయాలి. ఎందుకు అంటే మనం నిన్న చేసిన ప్రాబ్లమ్స్ ఏంటివి అంటే నేల మీద వెళ్ళే వస్తువులకి, అంటే భూమిపైన సమాంతరంగా వెళ్ళే వస్తువులకి, అంటే ఒక కారు, ఒక బస్సు, ఒక ట్రైను, ఇట్లా ఒక పడవ, ఇలా ఒక ట్రైను, ఇట్లా వెళ్ళే వాటిని మనం యూజ్ చేసాం. అందుకని చెప్పేసి వీటిని ఇలా ఎక్కడ మార్చకుండా మనం చేసేసాం. కానీ ఈరోజు ప్రాబ్లమ్స్ అలా కాదు. ఒక వస్తువు కింద నుంచి పైకి వెళ్తుంది, పైనుంచి కిందకు వస్తుంది, ఇలా చెప్తారు. అంటే గాలిలో మనం వస్తువులని ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి వీటిని కొన్ని మార్చాల్సి వస్తుంది. అదేంటో చూపిస్తాను చూడండి. దాన్ని చెప్పే ముందు నిన్న చెప్పిన దాన్ని బేసిక్ ఇస్తాను చూడండి. యు అంటే ఏంటి? తొలి వేగం. యు అంటే తొలి వేగం. ఓకేనా? వి అంటే ఏంటి? వి అంటే తుది వేగం. ఇది మీ అందరికీ తెలుసు కదా. యు అంటే తొలి వేగం, వి అంటే తుది వేగం. ఇది తెలుసు కదా. చూడండి, మనం కేస్ 1 తీసుకుందాం. కేస్ 1 ఏంటి అంటే ఒక వస్తువు కింద నుంచి పైకి ఇసిరేసినప్పుడు ఎలా మార్చాలి. ఈ ఫార్ములాస్ కింద నుంచి పైకి ఒక వస్తువుని విసిరేసినప్పుడు ఎలా మార్చాలో చూద్దాం. కేస్ 1 తెలుసు కదా. వస్తువుని కింద నుంచి పైకి విసిరేసినప్పుడు, ఓకేనా, అంటే ఇలా ఉన్న ఒక వస్తువుని ఇలా కింద నుంచి పైకి వర్టికల్గా ఇసిరేశారు. అప్పుడు ఏమైందో చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఏంటిది? టైం అంటే కాలం. మీకు అందరూ తెలుసు కదా, టైం అంటే కాలం. ఎస్ అంటే ఏంటి? స్థానభ్రంశం. ఎస్ అంటే స్థానభ్రంశం. అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్. ఇంకా ఏమన్నా మర్చిపోయామా? ఏ అంటే ఏంటి? త్వరణము. ఏ అంటే ఏంటి? త్వరణము. ఇంకేమన్నా ఫార్ములాలు మిగిలిపోయినాయా? వి తీసేసుకున్నాం, ఎస్ తీసేసుకున్నాం, యూ తీసేసుకున్నాం, ఇంకా అన్నీ వచ్చేసినాయి కదా. ఈ 5 వచ్చినాయి కదా. ఈ 5టిని కింద నుంచి పైకి ఇసిరేసిన ఒక వస్తువుకి ఎలా మార్చాలి? చాలా చాలా ఈజీ. సో కేస్ 1లో గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ చెప్తున్నది ఏంటిది అంటే ఒక వస్తువుని కింద నుంచి పైకి విసిరేశారు అంటే కొంత వేగంతో పైకి ఇసిరేసినట్టే కదా. అంటే కొంత వేగంతో ఇసిరేస్తున్నామంటే అది తొలి వేగమే అయింది కదా. సో తొలి వేగం ఎలా తీసుకుంటారంటే చూడండి, ఇక్కడ తొలి వేగము వీగానే తీసుకోవాలి. వి అనేది వీగానే తీసుకోవాలి. ఓకేనా? వి అనేది వీగానే తీసుకోవాలి. ఇక్కడ చెప్తున్నాను చూడండి. ఈ యొక్క తొలి వేగం ఎప్పుడు ఒక వస్తువుని కింద నుంచి పైకి ఇసిరేసినప్పుడు తొలి వేగం. ఓకేనా? ఒక వస్తువుని కింద నుంచి పైకి వేసినప్పుడు దానికి తొలి వేగంతోనే ఇసిరేస్తాం. కొంత బలాన్ని ఉపయోగించి మాత్రం మనం పైకి ఇసిరేస్తాం. కాబట్టి అప్పుడు ఎలా తీసుకోవాలంటే యూగానే తీసుకోవాలి. నెక్స్ట్ మరి తొలి వేగం అయిపోయింది. తుది వేగం ఏంటి సార్? చూడండి, ఇక్కడ నుంచి ఇసిరేసిన వస్తువు మ్యాక్సిమం హైట్ రీచ్ అయిపోయి మళ్ళీ తిరిగి కదా వచ్చింది. ఎందుకంటే గురుత్వాకర్షణ శక్తి ఉంది కదా, మళ్ళీ తిరిగి వచ్చింది కదా. సో ఎక్కడి వరకు అయితే మ్యాక్సిమం వెళ్తుందో దాన్ని ఏమంటాం? తుది వేగము అంటాం. ఈ తుది వేగం ఎప్పుడు 0నే ఉండిద్ది. కింద నుంచి పైకి ఇసిరేసిన ఒక వస్తువుకి తొలి వేగము యుగా ఉండిద్ది,
తొలి వేగం యుగా ఉండిద్ది. ఎందుకంటే కొంత వేగాన్ని మనం ఉపయోగించి మాత్రమే పైకి విసిరేస్తే కదా, అది మన చేతిలో నుంచి పైకి వెళ్తాలి అంటే కొంత డిస్ప్లేస్మెంట్ జరిగింది అంటే మనం ఏం చేసినట్టు, కొంత బలాన్ని ఉపయోగించి పైకి విసిరేసినట్టు. ఇలా పైకి విసిరేస్తున్నామంటే కొంత బలాన్ని ఉపయోగించాం. ఆ యొక్క వేగం ఏంటిది అంటే తొలి వేగం. తొలి వేగం యువుగా తీసుకోవాలి. కానీ సర్టెన్ హైట్ అంటే మ్యాక్సిమం హైట్ రీచ్ అయిపోయిన తర్వాత దీని యొక్క తుది వేగం 0 అయిపోయింది. 0 అయినప్పుడే కదా మళ్ళీ ఇలా కిందకి రావడానికి స్టార్ట్ చేసిద్ది. సో ఈ కేసు బాగా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఏంటిది, ఇక్కడ తుది వేగం 0 అయిపోయిద్ది. ఏం చెప్పాను, ఒక వస్తువు కింద నుంచి పైకి వేసినప్పుడు, ఒక వస్తువు కింద నుంచి పైకి ఇలా ఇసిరేసినప్పుడు దాని యొక్క తొలి వేగము యుగానే తీసుకోవాలి, దాని తుది వేగం మాత్రం 0గా తీసుకోవాలి. కాలం కింద నుంచి పైకి వేసినా, పైనుంచి కిందకి వేసినా, రోడ్డు మీద నడిచిన కాలం ఎప్పుడు కాలంగానే తీసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ స్థానభ్రంశము అంటే ఏంటి చూడండి అమ్మా. ఒక రోడ్డు మీద ఇలా బస్సు వెళ్తుంది అనుకోండి, ఇలా వెళ్తుంది అనుకోండి, బస్సు ఇలా వెళ్తుంది అనుకోండి, ఏమంటాం, డిస్టెన్స్ అంటాం. ఓకేనా, డిస్టెన్స్ అంటాం. ఓకేనా, ఓకే సారీ, ఒక డిస్టెన్స్ అంటాం. ఓకేనా, ఇట్లా. సో స్థానభ్రంశం అంటే ఏంటంటే ఇక్కడ ఎత్తు. ఎందుకంటే రోడ్డు మీద ఇలా వెళ్తున్నప్పుడు దీన్ని స్థానభ్రంశం అంటారు కదా, రోడ్డు మీద ఇలా వెళ్తున్నప్పుడు స్థానభ్రంశం అంటాము. దీన్ని ఇదే గాలిలో వెళ్తుంటే దీన్ని ఎత్తు అంటాము. అంటే నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నాను అంటే ఈ యొక్క స్థానభ్రంశాన్ని ఎత్తుగా పరిగణించాలి. ఎప్పుడు, ఒక వస్తువుని కింద నుంచి పైకి వేసినప్పుడు కానీ, పైనుంచి కిందకి వేసినప్పుడు కూడా. ఓకేనా. నెక్స్ట్ ఏ అంటే ఏంటి, త్వరణము. నేను చెప్పాను త్వరణానికి గురుత్వ త్వరణానికి ఏమి తేడా లేదు. త్వరణము అంటే నేల మీద ఉన్నప్పుడు, నేల మీద ప్రయాణించినప్పుడు, భూమికి హారిజాంటల్గా ప్రయాణించినప్పుడు, భూమికి సమాంతరంగా ప్రయాణించినప్పుడు, ఎలాగైనా సరే ఇలా చూసినప్పుడు యాక్సలరేషన్ అంటారు, త్వరణము అంటారు. ఓకేనా. ఈ యొక్క త్వరణము అదే కింద నుంచి పైకి వేసినప్పుడు కానీ, పైనుంచి కిందకి ఒక రాయిని వేసినప్పుడు కానీ ఎలా తీసుకుంటాము అంటే చూడండి. ఫస్ట్ కేసు ఏం చెప్పాను, కింద నుంచి పైకి వెళ్తుంది. కింద నుంచి పైకి వెళ్తుంది అంటే భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు. పైనుంచి కిందకి వస్తుంటే భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తికి పాజిటివ్గా పనిచేస్తున్నట్టు. కానీ కింద నుంచి పైకి వేస్తున్నామంటే భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాము. ఎప్పుడైనా సరే భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పనిచేస్తుంటే దాన్ని ఎలా తీసుకోవాలంటే -Gగా తీసుకోవాలి, -Gగా తీసుకోవాలి. ఓకేనా. సో ఫస్ట్ కేసు అయిపోయింది. ఏం చెప్పానమ్మా, ఒక వస్తువు చూడండి, డైరెక్ట్ చెప్పేస్తాను చూడండి. కేస్ వన్లో ఎలా అంటే చూడండి, ఒక వస్తువుని కింద, ఇన్నిసార్లు చెప్తున్నానని కన్ఫ్యూజ్ అవ్వద్దు. కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. మీరు కానీ ఈ వీడియో, దీని యొక్క ప్రీవియస్ వీడియో చూస్తే మినిమం 1 మార్క్, మ్యాక్సిమం 2 మార్క్స్ వచ్చేస్తాయి. ఓకేనా. చూడండి, ఎన్నో రకాల ఫార్ములాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ 3 ఫార్ములాలే చాలు, మీకు ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా చేసేయగలరు. ఓకేనా. సో ఒక వస్తువుని కింద నుంచి పైకి విసిరేసినప్పుడు, ఒక వస్తువుని కింద నుంచి పైకి విసిరేసినప్పుడు దాని యొక్క తొలి వేగం యుగానే తీసుకోవాలి, ఇనీషియల్ వెలాసిటీ యుగానే తీసుకోవాలి. దాని యొక్క తుది వేగం, ఫైనల్ వెలాసిటీ 0గా కన్సిడర్ చేయాలి. ఎందుకు అంటే కొంత వేగంతో మనం ఇలా ప్రయోగిస్తేనే కదా పైకి వెళ్తుంది. ఇది చేరుకునే మ్యాక్సిమం హైట్కి వెళ్ళగానే v ఏమైపోద్ది, 0 అయిపోయిద్ది. ఓకేనా. టైంగానే ఉంటుంది, దీన్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. స్థానభ్రంశమే ఎత్తుగా తీసుకోవాలి. కొంత ఎత్తుకి ఇలా వెళ్ళింది అంటారు కదా, సో దాన్ని ఎలా తీసుకుంటారంటే స్థానభ్రంశాన్ని ఎత్తుగా తీసుకోవాలి. ఇలా వెళ్తే స్థానభ్రంశం అంటాం, ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్తే దూరము, అదే ఎత్తు అంటాం. ఓకేనా. నెక్స్ట్ ఏ ఎలా తీసుకుంటాము అంటే కేసు 1 ఏంటిది, భూమి నుంచి కొంత ఎత్తులో ఇసిరేస్తున్నాం అంటే భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు ఏమైద్ది, -G అయిద్ది. చాలు, ఈ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మీరు అన్ని కూడా సమ్స్ ఎలా ఇచ్చినా కూడా చేయగలరు. ఇది అర్థమైంది కదా. సో ఇది కేస్ 1. ఇప్పుడు కేస్ 2 చూద్దాం. సో ఇక్కడ రాస్తున్నా చూడండి, కేస్ 2 ఏంటంటే ఒక వస్తువు పైనుంచి కిందకి విసిరేసినప్పుడు, పైనుంచి కిందకి ఇలా వదిలినప్పుడు, ఒక వస్తువుని పైనుంచి కిందకి వదిలినప్పుడు దాంతో కంపేర్ చేద్దాం. చూడండి, తొలి వేగం ఉండిద్దా, ఉండదు. తొలి వేగము 0.
తొలి వేగం ఉండదు. ఇక్కడ ఏంటి, తొలి వేగము యుగా తీసుకున్నాం, ఎందుకంటే కొంత ఇనిషియల్ వెలాసిటీ ఇసిరేయాలి. పైనుంచి మనం ఇసిరేయాలా, వదిలితే ఆటోమేటిక్గా భూమినే దాన్ని ఆకర్షించుకునిద్ది కదా. భూమికి ఆకర్షణ శక్తి ఉంది కదా, ఆకర్షణ శక్తి ఉన్నప్పుడు దానికి కావాల్సిన వేగం అవసరమా? అవసరం లేదు. సో పైనుంచి ఇలా వదిలితే చాలు వచ్చేసిద్ది. కాబట్టి తొలి వేగం మనం ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. తొలి వేగము 0. తుది వేగము ఉండిద్ది. నేలని తాకినప్పుడు అది బలంగా వచ్చి తాకిద్ది, అవునా? నేలని తాకినప్పుడు పైనుంచి ఎక్కడో చిన్నగా మొదలయ్యి వేగం పెంచుకుంటూ బలంగా వచ్చి తాకిద్ది. బలంగా వచ్చి తాకింది అంటే ఏంటి, ఎంతో కొంత వేగం ఉన్నట్టే కదా. సో దాన్ని వీగా తీసుకోండి. టీని టీగానే తీసుకుంటాం, అందులో ఏ మార్పు లేదు. ఎస్ని హెచ్గా తీసుకుంటాం, అందులో ఏ మార్పు లేదు. ఏని చూడండి, గురుత్వాకర్షణ శక్తి, భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పనిచేస్తున్నామా? చేయట్లేదు కదా. కింద నుంచి పైకి విసిరేస్తే భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు, పైనుంచి ఇలా వదిలేస్తే భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు కాదు. కాబట్టి ఏని ప్లస్ జీగా మార్చుకుంటాం, ఏని ప్లస్ జీగా మారుస్తాం. సో ఇదేమో కేస్ 1, ఇదేమో కేస్ 1, ఇదేమో కేస్ 2. ఇప్పటి వరకు నేను చెప్పింది మీకు ఏమీ అర్థం అవ్వకపోయినా కూడా పర్లేదు, జస్ట్ ఇవి గుర్తుపెట్టుకోండి. అది ఏంటిది చూడండి, ఈ యొక్క ఫార్ములాలు ఉన్నాయి కదా, చలన సమీకరణాలు. v = u + at, s = ut + ½ at square, v² - u² = 2as. ఇవేంటి అంటే భూమి మీద నడుస్తున్న చలనంలో ఉన్న వస్తువులు, వాటికి మాత్రమే అప్లై చేయగల ఫార్ములాలు. కింద నుంచి పైకి వెళ్తున్నప్పుడు, ఒక వస్తువు పైనుంచి కిందకు వెళ్తున్నప్పుడు ఈ 3 ఫార్ములాలు కూడా వాడకూడదు, ఓకేనా? ఈ 3 ఫార్ములాలు వాడకూడదు. కానీ మనం కొన్ని మార్పులు చేసుకుంటే ఇదే 3 ఫార్ములాలు వాడేయచ్చు. ఎలాగో చూద్దామా? సో ఫస్ట్ కేసు ఏంటిది, కింద నుంచి పైకి ఒక వస్తువు వెళ్ళినప్పుడు, కింద నుంచి పైకి ఒక వస్తువుని ఇసిరేస్తున్నాము అంటే కొంత వేగంతో మనమే ఇసిరేయాలి. అంటే కొంత వేగాన్ని మనం ముందు ఇవ్వాలి దానికి. అలా ఇచ్చినప్పుడే మన చేతిలో నుంచి భూమి నుంచి కొంత ఎత్తుకి వెళ్తుంది, కొంత స్థానభ్రంశాన్ని అది అందుకునిద్ది. కాబట్టి తొలి వేగము యుగా తీసుకోవాలి, ఓకేనా? కింద నుంచి ఒక వస్తువుని మనం తొలి వేగం ఇచ్చేసాం కదా, ఆ తొలి వేగం వెళ్తూ జీరో అయిపోయింది అంటే దాని యొక్క తుది వేగం ఎంత? 0. టైమే. ఎస్ అంటే ఏంటంటే స్థానభ్రంశం. ఇక్కడ ఎస్ వచ్చిన చోటల్లా మనం హెచ్ తీసుకుంటాం, ఎస్ అంటే ఎత్తుగా తీసుకుంటాం. జీ ఎప్పుడు మైనస్ తీసుకుంటాం, ఏ అనేది ఎప్పుడు మైనస్ తీసుకుంటామంటే భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పనిచేస్తుంటే, కింద నుంచి పైకి ఇసిరేస్తున్నామంటే భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగానే కదా పనిచేసేది. సో మైనస్ తీసుకుంటాం. ఇక్కడ ఏంటి, సెకండ్ కేసులో పైనుంచి ఒక వస్తువుని ఫ్రీగా వదిలేస్తున్నాం. ఇలా వదిలేస్తున్నాము అంటే మనం వేగం ఇవ్వాలా, తొలి వేగం ఇవ్వాలా? అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అంటే భూమికి ఆల్రెడీ గురుత్వాకర్షణ శక్తి ఉంది, దానిని ఆకర్షించుకునే శక్తి ఉంది, ప్రతిదాన్ని తన దగ్గరికి ఆకర్షించే శక్తి ఉంది. కాబట్టి మనం తొలి వేగం ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి ఇవ్వు 0. వి నేలని తాకేటప్పుడు గట్టిగా వచ్చి తాకిద్ది కదా, బలంగా. పైన ఉన్నంత ఫోర్సు కింద వచ్చి ఎక్కువైపోయింది అంటే జీరోలో ఉన్న వేగం ఎంత కొంత పాజిటివ్లోకి వచ్చి గట్టిగా ఇలా తాకిద్ది నేలని, అవునా? అంటే తుది వేగం ఉన్నట్టే కదా. తుది వేగం ఉంటే వీగానే తీసుకుంటాం, టీని టీగానే తీసుకుంటాం, ఎస్ని హైట్గానే తీసుకుంటాం, ఏని ప్లస్ జీగా తీసుకుంటాం. ఏని ప్లస్ జీగా ఎందుకు తీసుకుంటామంటే మనం ఇక్కడ భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉండేది కదా, ఆ గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా మనం పనిచేయట్లేదు, దానికి వ్యతిరేకంగా పనిచేయట్లేదు. కాబట్టి నెగిటివ్ తీసుకున్నట్టు ఇక్కడ నెగిటివ్ తీసుకోము, పాజిటివే. ఇది అర్థమైందా? ఇది అర్థమైతే అన్ని కేసెస్ చాలా చాలా ఈజీనే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకు మీకు ఏం చెప్పానమ్మా, హెచ్ ఈజ్ ఈక్వల్ టు u²/2g అని గుర్తుపెట్టుకుంటారు అందరూ. v ఈజ్ ఈక్వల్ టు √2gh అని గుర్తుపెట్టుకుంటారు అందరూ. ఇలా గుర్తుపెట్టుకుంటారు. చూడండి, కేస్ 1 కేస్ 2 మీరు ఒకసారి ఐడెంటిఫై చేసుకుని నేను చెప్పేస్తున్నాను. చూడండి, చూడండి, అందరు సార్లు ఇవి చెప్తారు. ఏమని? v ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఈజ్ ఈక్వల్ టు u²/2g, ఒక గరిష్ట ఎత్తుకు చేరే వస్తువు. v ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ, ఒక నేలను తాకేటప్పుడు ఉండే వెలాసిటీ. సో ఇలా చెప్పేస్తారు. ఈ రెండే చెప్తారు. ఈ రెండింటికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇచ్చేస్తారు. అవి మాత్రం ఎగ్జామ్లో రావు. వస్తే అదృష్టం, లేకపోతే రావు. 100లో 99% ఇవి రావు. ఎవరికో ఒకరికి వస్తే వాళ్ళకి అదృష్టం, మిగతా అంతా ఏంట్రా బాబు ఇలా ఇచ్చారు అనుకుంటాం అనమాట, ఓకేనా? సో ఇది ఎలా వచ్చింది అసలు? హెచ్ ఈజ్ ఈక్వల్ టు u²/g ఎలా వచ్చింది చూద్దాం, ఓకేనా? హెచ్ ఈజ్ ఈక్వల్ టు u²/g ఎలా వచ్చిందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకోండి. ఒక వస్తువు మ్యాక్సిమం హైట్,
మ్యాక్సిమం హైట్. ఒక వస్తువుని కింద నుంచి పైకి విసిరేసినప్పుడు ఎంత గరిష్ట ఎత్తుకు చేరుతుందో ఫార్ములా. గరిష్ట ఎత్తుకు చేరుతుంది అంటే కింద నుంచి మనం వర్టికల్గా పైకి విసిరేసామనే కదా. వర్టికల్గా పైకి విసిరేసాము అంటే యు ఏమైద్ది, యుగానే ఉండిద్ది. వి ఏమైద్ది, 0 అయిపోయిద్ది. ఏ ఏమైద్ది, -G అయిద్ది. ఎస్ ఏమైద్ది, హెచ్ అయిద్ది. ఓకేనా? ఇంత కేస్ 1 చెప్పుకున్నాం కదా. యుగానే ఉంటుంది, వి 0 అయిద్ది, ఏ -G అయిద్ది, ఎస్ అనేది హెచ్ అయిద్ది. చెప్పుకున్నామా? సో చెప్పుకున్నాం కదా. సో దీన్ని అప్లై చేయండి. ఎక్కడ అప్లై చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో అప్లై చేయండి. v² - u² = 2as. దీన్ని ఎలా రాసుకుంటారు? v² - u². సో చూడండి, కింద నుంచి పైకి విసిరేస్తున్నామంటే వి ఎలా ఉండిద్ది, విగానే ఉండిద్ది. అలాగే రాసుకోండి. యుగానే రాసుకోండి. వి ఏమైంది, 0 అయిపోయింది. సో 0² = 2 × హెచ్. ఏని ఎలా రాసుకుంటాం, -Gగా రాసుకుంటాం. సో -G. ఎస్ అంటే హెచ్ అని మీ అందరికీ తెలుసు కదా. ఓకేనా? ఇప్పుడు చూడండి, -u² - -2gh. ఇది క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు చూడండి ఆన్సర్ ఏమైంది, హెచ్ కావాలి కదా. హెచ్ u²/2g. వచ్చేసింది కదా. మరి మళ్ళీ ఫార్ములా ఎందుకు గుర్తుపెట్టుకోవడం? అసలు మీకు ఒక ఫార్ములా మీరు అప్లై చేస్తున్నారని మీకు తెలియకుండానే ఆన్సర్ వచ్చింది. ప్రత్యేకంగా ప్రతిదానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 20 కేసులు ఉన్నాయమ్మా. 20 కేసులకి 20 ఫార్ములాలు ఎందుకు గుర్తుపెట్టుకోవడం? 3 ఫార్ములాలు గుర్తుపెట్టుకుంటే 20 కాదు 200 కేసులు ఇచ్చినా దాని నుంచి డెరైవ్ చేసుకోవచ్చు మనం. ఓకేనా? సో చూడండి, ఇదంతా డెరైవ్ చేస్తే ఇది వచ్చింది. దాన్ని గుర్తుపెట్టుకునే బదులు డైరెక్ట్గా చేసేయచ్చు. ఇక మళ్ళీ ఈ ఫార్ములాలు కూడా మీరు డెరైవ్ చేయాల్సిన అవసరం లేదనమాట. అది ఎలాగో నేను ఫార్ములాలు ప్రాబ్లం స్టార్ట్ చేసినప్పుడు మీకు అర్థమైంది. ఇది ఒక్కరు చూపిస్తాను చూడండి. ఏంటన్నారు, v = √2gh అన్నారు. సో ఇది ఒక్కటి క్వశ్చన్ ఏంటంటే, ఇది ఒక వస్తువుని పైనుంచి కిందకి ఇలా విసిరేసినప్పుడు ఇక్కడ తొలి వేగం ఎంత, 0 అయింది కదా. తొలి వేగం 0 అయింది. తుది వేగం ఎంత ఇద్దామా? తుది వేగంలోనే ఉండిద్ది. తుది వేగంలోనే ఉండిద్ది. అవునా? తుది వేగంలోనే ఉండిద్ది. కాబట్టి సో ఒక వస్తువు ఎంత మ్యాక్సిమం ఎంత వెలాసిటీతో ఎంత వేగంతో భూమికి వచ్చి చేరుతుందో దాని ఫార్ములా. దీన్ని ఎలా డిరైవ్ చేయాలో చూడండి. v² - u² = 2as. దీన్ని అప్లై చేయండి. కేస్ 2లో ఎలా చూడండి, వీని వీగానే రాసుకోవాలి కాబట్టి వీని వీగానే రాసుకున్నాం. ఇనీషియల్ వెలాసిటీ ఎంత ఉండిద్ది? ఇనీషియల్ వెలాసిటీ ఏమన్నా ఉండిద్దా? ఉండదు. 0 = 2. ఏని ఎలా రాసుకుంటాం? +g ఎందుకు? పైనుంచి కిందకి ఒక వస్తువు పడుతుంటే మనం గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పనిచేయట్లేదు కాబట్టి +gగానే తీసుకుంటాం. ఎస్ అంటే ఏంటి? హెచ్. ఇప్పుడు చూడండి, v² = 2gh. v √2gh అంటే ఈ 2 ఫార్ములాలు చెప్పేసి మిగతా అన్నీ వదిలేస్తారనమాట. కానీ అలా కాదు, నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. మరి అన్నీ ఎలా గుర్తుపెట్టుకుంటాం? అసలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. u² = 2 h v²/2g. ఇవేమీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఈ 3 గుర్తుపెట్టుకొని ఇనీషియల్ వెలాసిటీ ఎక్కడ తీసుకోవాలి, ఏని ఎక్కడ తీసుకోవాలి, ఫైనల్ వెలాసిటీని ఎంత తీసుకోవాలి, అంతే సింపుల్. ఈ 3 గుర్తుపెట్టుకుంటే తెలిసిపోయింది. ఓకేనా? నేను మీకు ఒక బేస్ ఇచ్చానే అనుకుంటున్నాను. ప్రాబ్లమ్స్ చెప్పి వదిలేదలుచుకోలేదు, మీకు ఒక బేస్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ నేను 20 ప్రాబ్లమ్స్ పిక్ చేసుకుంటే ఆ 20 ప్రాబ్లమ్స్ చేయగలిగితే కాదు కదా. మీరు ఏ ప్రాబ్లం ఇచ్చినా చేయగలగాలి కదా. ఏ ప్రాబ్లం ఇచ్చినా చేయగలగాలి అంటే మీకు ఒక బేస్ కావాలి. నేను ఒక బేస్ ఇచ్చానే అనుకుంటున్నాను. ఓకేనా? ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. ప్రాబ్లం స్టార్ట్ చేసే ముందు చెప్పే కదా, ఏదైనా సరే నేను మళ్ళీ రివైజ్ చేయాలనుకుంటే రివైజ్ చేస్తాను. అందుకే మళ్ళీ రివైజ్ చేస్తాను. ఏంటిది అంటే డైరెక్ట్ రివైజ్ చేస్తాను. చూడండి, కేస్ 1లో ఏంటంటే, కేస్ 1లో కింద నుంచి ఒక వస్తువుని పైకి ఇసిరేసినప్పుడు ఇనీషియల్ వెలాసిటీగానే తీసుకోవాలి. ఫైనల్ వెలాసిటీ 0గా తీసుకోవాలి. తొలి వేగంగానే తీసుకోవాలి. తుది వేగాన్ని 0గా తీసుకోవాలి. ఎందుకో రీజన్ చెప్పాను. టీ అనేది ఎప్పుడు టీగానే ఉండిద్ది. ఎస్ అనేది మాత్రం హైట్గా తీసుకుంటాం. స్థానభ్రంశాన్ని ఎత్తుగా తీసుకుంటాం. యాక్సలరేషన్ త్వరణం అనేది భూమి మీద కాబట్టి గురుత్వ త్వరణం మనం తీసుకోవాలి కాబట్టి -g తీసుకుంటాం. ఎందుకు సార్ మైనస్ యాడ్ చేశారు? కింద నుంచి ఒక వస్తువుని పైకి ఇసిరేస్తుంటే భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా మనం పనిచేస్తున్నాం కాబట్టి మైనస్ తీసుకున్నాం. కేస్ 2
ఇదే లాస్ట్ టైం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయను, జాగ్రత్తగా వినండి. ఎవరైనా ఇంకా వినని వాళ్ళు ఉంటే. కేస్ 2, ఒక వస్తువుని పైనుంచి కిందకి ఇలా స్వేచ్ఛగా వదిలేసాం. ఇది ఒక వస్తువుని పైనుంచి కిందకి స్వేచ్ఛగా వదిలేసినప్పుడు మనం ఇనీషియల్గా ఏ వెలాసిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది కాబట్టి మనం వేగం ఇవ్వకుండానే అది పడిపోతూ ఉండిద్ది. కాబట్టి ఇనీషియల్ వెలాసిటీ 0, తొలి వేగము 0, ఫైనల్ వెలాసిటీ ఉండిద్ది. ఎందుకంటే గట్టిగా బలంగా వచ్చి తగిలిద్ది కదా, అప్పుడు ఎంతో కొంత వేగం ఉన్నట్టే కదా. సో v = v. నెక్స్ట్ a +g తీసుకుంటాం. ప్లస్ ఎందుకు యాడ్ చేసాం? ఎందుకంటే మనం గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పనిచేయట్లేదు కదా. టీ అనేది టీగానే తీసుకుంటాం, ఎస్ అనేది హెచ్గా తీసుకుంటాం. ఈ విషయం తెలుసు కదా. సో ఈ బేస్తో ఎన్ని రకాల కేసులు ఇచ్చినా మీరు చేయగలరు. మ్యాక్సిమం హైట్ h u²/2g అవసరం లేదు, వెలాసిటీ v √2gh అవసరమే లేదు. సో ఇది చూడండి, ఒక్కసారి దీన్ని అబ్జర్వ్ చేయండి. ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. ఇప్పటి వరకు నేను చెప్పింది ఈ మొక్కే, ఇంకేమీ లేదు. 10 నిమిషాలైందో 12 నిమిషాలైందో నాకు తెలియదు, కానీ ఇదే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఓకేనా? సో మీకు ఒక బేస్ ఇచ్చానని అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రాబ్లం స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి, ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి, సో ఇంకా నేను ఫార్ములాలు వాడినమ్మా, ఆ యొక్క 3 ఫార్ములాలు మాత్రమే వాడతాను, ఇంకా ఏ ఫార్ములాలు వాడను. చూడండి, అది అలాగో. ఏ కార్ ఫాల్ ఫ్రమ్ ఏ బ్రిడ్జ్ టు ద గ్రౌండ్. ఒక బ్రిడ్జ్ మీద నుంచి కార్ కిందకి పడింది. ఎక్కడి నుంచి పడితే ఏంటి? మన కేసు ఏంటి? పై నుంచి కిందకి పడాలి, కింద నుంచి పైకి ఇస్త్రేయాలి. ఇక్కడ కేసు ఏంటి? పై నుంచి కిందకి పడుతుంది. ఓకేనా? సో పై నుంచి ఒక వస్తువు కింద పడుతుంది. ఓకేనా? అంతే కదా. సో ఏ కార్ ఫాల్స్ ఫ్రమ్ ది బ్రిడ్జ్ టు ద గ్రౌండ్ ఇన్ 0.8 seconds. అంటే కాలం ఎంత ఇచ్చారు? 0.8 సెకండ్లు. ఓకే, నెక్స్ట్ వాట్ విల్ బి ద స్పీడ్ ఎట్ టైమ్ ఆఫ్ హిట్టింగ్ ద గ్రౌండ్. అంటే ఇది భూమికి చేరుకున్నప్పుడు ఎంత వేగంతో వచ్చి నేలకి గట్టిగా తగిలింది. భూమికి చేరేటప్పుడు నేలకి వచ్చి ఎంత వేగంతో గట్టిగా తగిలింది అంటే తుది వేగము ఎంత అని అడుగుతున్నారు. తుది వేగము ఎంత అని అడుగుతున్నారు. జీ ఇచ్చేసారు కదా, జీని పాజిటివ్గా తీసుకుంటాం. 10 ఇచ్చారు. ఎందుకు పాజిటివ్గా తీసుకుంటాం? పైనుంచి ఒక వస్తువు కిందకి పడుతుంది అంటే భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తికి మనం వ్యతిరేకంగా పనిచేయట్లేదు కదా. భూమికి గురుత్వాకర్షణ శక్తిగా పనిచేయకపోతే మనం ఏం చేస్తాము? పాజిటివ్గానే తీసుకుంటాం కదా. కాబట్టి +10. ఓకేనా? కాబట్టి +10. చూడండి, తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. 0.8 సెకండ్లలో ఒక కారు వంతెన మీద నుంచి నేలకి పడింది. వంతెన మీద నుంచి నేలకి పడింది అంటే కొంత ఎత్తులో నుంచి కిందకి జారుతున్నట్టే కదా. అంటే ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, ఒక స్వేచ్ఛగా ఒక వస్తువుని ఎలాగైతే కిందకి వదిలేస్తామో అదే విధంగా పడుతున్నట్టు అర్థం. మీరు కూడా అలాగే తీసుకోవాలి. భూమిని తాకిన తర్వాత, భూమిని తాకిన సమయంలో దాని యొక్క వేగం ఎంత ఉండిద్ది అంటే ఏమడుగుతున్నారు? తుది వేగము ఎంత? తుది వేగము ఎంత? సో ఇక్కడ తుది వేగం ఎంత అంటున్నారు. చూడండి, వీళ్ళు ఇక్కడ ఇవ్వకపోయినా సరే ఈ కేసు చూడంగానే మీకు గుర్తు రావాలి. ఏంటిది? దీని యొక్క తొలి వేగము 0. దీని యొక్క తొలి వేగము 0. ఇది ఇంపార్టెంట్. ఎందుకని? ఒక వస్తువు స్వేచ్ఛగా కిందకి పడిపోతుంది అంటే దానికి ఏమైనా మనం బలం ఇవ్వాలా? దానికి ఒక బలం ఇస్తేనే కింద పడిద్దా? ఆల్రెడీ భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉన్నప్పుడు మనం ఒక బలాన్ని ఇవ్వాలా? కింద నుంచి పైకి ఇస్త్రేయాలంటే బలం ఇవ్వాలి, కానీ పై నుంచి కిందకి వదిలేయాలంటే మనం ఏమైనా బలం ఇవ్వాలి? ఎక్స్టర్నల్గా, బాహ్యంగా మనం ఏమైనా బలాన్ని ప్రయోగించాలా? అవసరం లేదు కదా. కాబట్టి v ఎంత? 0గా తీసుకుంటాం. ఇప్పుడు చూడండి, TVGU దీనికి రిలేషన్స్ ఏమైనా తెలుస్తున్నాయా మీకు? సరే, ఫస్ట్ ఫార్ములా అప్లై చేద్దాం. చూడండి, v U + AT. v U + AT. ఎందుకు సార్ ఫస్ట్ దీన్ని తీసుకున్నారు? చూడండి, వాళ్ళు అడిగింది ఏంటిది? అడిగింది v కదా. అందుకని ఫస్ట్ ఫార్ములాలో ఉన్నది v కాబట్టి తీసుకున్నాం. సో ట్రై చేస్తాను. సో v మనం కనుక్కోవాలి. u అంటే ఎంత? u అంటే 0 ప్లస్ ఏ అంటే ఎంత? ఏ అంటే ఇదే కదమ్మా. ఏ అంటే జీనే కదా. సో జీ ఎంత? జీ అంటే 10. ఓకేనా? నెక్స్ట్ టీ ఎంత? 0.8, 0.8. దీన్ని క్యాల్కులేట్ చేయండి. v 0 + 10 × 0.8. సో ఈ పాయింట్ తీసేయడానికి నేనేం చేస్తానంటే బై 10 తీసుకుంటా. ఓకేనా? ఈ 0 క్యాన్సిల్. అప్పుడు v ఎంత వస్తుంది? 8. వెలాసిటీ కాబట్టి మీటర్/సెకండ్. వెలాసిటీ కాబట్టి
మీటర్ పర్ సెకండ్. ఓకేనా, ఆన్సర్ ఎక్కడ ఉంది? మీటర్ పర్ సెకండ్. ఇదిగోండి ఆ ఆన్సర్ ఇక్కడ ఉంది. ఓకేనా, ఆన్సర్ ఇక్కడ ఉంది. ఈ ఒక్క ప్రాబ్లానికి మాత్రం ఇలా చేయకపోయినా, మీకు కాన్సెప్ట్ తెలియకపోయినా కూడా ఆన్సర్ ఎలా పెట్టచ్చో తెలుసా? చూడంగానే ఎలిమినేట్ చేసేవి ఇదొకటి, ఇదొకటి. ఎందుకు సార్ చూడంగానే ఎలిమినేట్ చేస్తా అంటున్నారు? ఎలాగా? వెలాసిటీకి యొక్క ప్రమాణాలు మీటర్ పర్ సెకండ్ ఉండాలి, కానీ ఇక్కడ ఏమంటున్నాడు? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంట, మీటర్ పర్ సెకండ్ ఇన్వర్స్ అంట, ఇక్కడ మీటర్ పర్ సెకండ్ ఇన్వర్స్ అంట. మీటర్ పర్ సెకండ్ ఇన్వర్స్ ఉంటాయా? ఉండవు కదా. నెక్స్ట్, ఈ రెండిట్లో మరి ఎలా ఎలిమినేట్ చేస్తాం సార్? చూడంగానే ఎలా ఎలిమినేట్ చేయాలి అంటే, ఇది చూడండి అమ్మా, 8 మీటర్ సెకండ్ డాష్ ఇట్లా ఇచ్చారు అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? 8 మీటరు సెకండ్. 8 మీటరు సెకండ్ ఏంటిది అసలు? అసలు వెలాసిటీ అంటేనే మీటర్ బై సెకండ్, అంటే బై అని ఇలా ఉండాలి. వీడేమో ఇంటూ ఇచ్చేస్తున్నారు, మీటర్ ఇంటూ సెకండ్, ఏదో డిస్టెన్స్కి ఇచ్చినట్టు ఇచ్చేస్తున్నాడు. కాబట్టి దీన్ని ఉంచుతామా? దీన్ని ఎలిమినేట్ చేస్తాము. చూడంగానే ఆన్సర్ ఏంటిది? ఇది. ఒకవేళ తెలియలేదు, ఇదంతా మీరు చూసుకోండి. ఒకవేళ తెలియకపోతే ఇదంతా ఫాలో అవ్వాల్సిందే. పైగా చాలా చాలా ఈజీ అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం సార్. ఒకవేళ మీకు v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ ఏటీ అనే ఫార్ములా మీకు గుర్తు రాలేదు. v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ ఏటీ అనే ఫార్ములా మీకు గుర్తు రాలేదు. చూద్దాం ఎలా చేయగలరో చూద్దాం. మీకు ఈ ఫార్ములా గుర్తొచ్చింది అనుకుందాం. v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. అయ్యా సార్, నాకు ఈ ఫార్ములా మాత్రమే గుర్తొచ్చింది, నాకు ఫస్ట్ ఫార్ములా గుర్తు రాలేదు. మీరేమో 3 ఫార్ములాలు చెప్పారు. v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ ఏటీ, s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ 2as. ఈ మూడింటినే గుర్తుపెట్టుకోండి, ఇంకా ఎలాంటి ఫార్ములాలు మీరు గుర్తుపెట్టుకోవద్దన్నారు. నేనైతే గుర్తుపెట్టుకున్నాను, కానీ నాకు ఈ ఫార్ములా ఒకటే గుర్తొచ్చింది. సో చూద్దాం దీని ద్వారా ఎలా చేసి చూద్దాం. v స్క్వేర్ అంతా, v స్క్వేర్ కనుక్కోమంటున్నారు, మైనస్ u స్క్వేర్ అంతా, u స్క్వేర్ అంటే 0 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏ అంటే ఏంటి? జీ ఎంత? ప్లస్ 10 అంటే 10, ప్లస్ 10 కాబట్టి ప్లస్ 10. ఓకేనా? ఇంటూ ఎస్ ఎంత? ఎస్ తెలియదు సార్. ఎస్ ఏమన్నా ఇచ్చారా? హైట్ ఎస్ ఏమన్నా ఇచ్చారా? తెలియదు, ఇవ్వలేదు కదా. ఎస్. సో ఇక్కడ వి కనుక్కోవాలి, ఎస్ కనుక్కోవాలి. దీన్ని అప్లై చేయాలా? చెయ్యలేము కదా. చూస్తే అర్థం అవుతుంది కదా అప్లై చేయలేము అని. సో దీన్ని వదిలేసేయండి. సరే, నెక్స్ట్ ఇంకా ఏముంది? ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. ఇది సెకండ్ ఫార్ములా సార్, నాకు గుర్తుంది. ఎస్ ఈజ్ ఈక్వల్ టు యు అంటే ఎంత? యు అంటే 0, యు అంటే 0 కాబట్టి ఈ మొత్తము 0 అయిపోయింది. ప్లస్ హాఫ్ ఇంటూ ఏ అంటే ఎంత? జీ కదా. జీ అంటే ఏంటి? ప్లస్ జీ అంటే 10 ఇంటూ టైం ఎంత సార్? టైం ఎంత ఇచ్చారు? 0.8 ఇంటూ 0.8. ఓకే, 0.8 ఇంటూ 0.8. ఓకేనా? సో ఇక్కడ రాసిన చూడండి, ఈ 0ని వదిలేసేయండి, 0 ఎలాగో 0 కదా, ఇంటూ 10 ఇంటూ 0.8 ఇంటూ 0.8. ఇది ఎన్నిసార్లు పోయింది? 5 టైమ్స్ పోయింది. ఓకేనా? సో ఇప్పుడు 5 ఇంటూ 0.8 ఇంటూ 0.8. ఇది చేస్తే ఏమొచ్చిద్ది? ఇది చేస్తే ఎత్తు వచ్చిద్ది, ఎత్తు. ఓకేనా? ఇది చేద్దామా? ఓకే, 800 ఎంత? 64. సో 0. ఇంటూ 5 వేయండి. 5 4 20, 30, 32. ఓకేనా? 31, 32. సో 3.2. సో ఇక్కడ ఎత్తు ఎంత వచ్చింది? 3.2 వచ్చింది. ఈ 3.2ని ఇక్కడ అప్లై చేయండి మీరు. 3.2ని 2 ఇంటూ 10 ఇంటూ 3.2/10. ఓకేనా? సో 3.2/10. సో ఒకవేళ ఇది అక్కడ డ్రాయింగ్ చేసాం చూడండి, దీన్ని అప్లై చేస్తే ఇక్కడ ఎస్కి దీనికి అప్లై చేస్తే ఆటోమేటిక్గా v స్క్వేర్ అనేది కరెక్ట్ ఆన్సరే వచ్చింది. ఎంత వచ్చింది అంటే 8 మీటర్ పర్ సెకండే వచ్చింది. ఓకేనా? ఇక్కడ నేను ఏమన్నా క్యాలిక్యులేషన్ ఎర్రర్ చేశారేమో, మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? నేనేం చెప్పదలుచుకున్నానంటే, మీకు ఫార్ములా గుర్తు లేకపోయినా సరే ఈ 3 ఫార్ములాలో ఏదో ఒకటి అప్లై చేసి మీరు తెప్పించవచ్చు, కానీ టైం వేస్ట్ అయ్యిద్ది. మీరు ఇది చూడంగానే, ఈ 3 చూడంగానే రిలేషన్షిప్, ఈ మూడిట్లో ఉన్న రిలేషన్షిప్ ఏంటో మీరు ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఎక్కడైనా ఎత్తు ఇచ్చారా అంటే స్థానభ్రంశం ఎస్, ఎత్తు హెచ్ ఏమైనా ఇచ్చారా? ఇవ్వలేదు కాబట్టి రెండో ఫార్ములా ఎలిమినేట్ చేయొచ్చు, మూడో ఫార్ములా ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకంటే రెండో ఫార్ములా ఎస్ ఉంది, మూడో ఫార్ములా కూడా ఎస్ ఉంది. ఈ రెండు ఎలిమినేట్ చేయొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లం అర్థమైంది కదా, దీనికి ఆన్సర్ ఇదని. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం నుంచి ఇంత టైం టేకింగ్ తీసుకొని ఫాస్ట్ చెప్పేస్తాను. ఓకేనా? నెక్స్ట్, when a ball is thrown vertically upwards. చూడండి, వర్టికల్లీ అప్వర్డ్స్ అంటే కింద నుంచి పైకి ఇలా ఇస్త్రేస్తున్నారు, కింద నుంచి పైకి ఇలా ఇస్త్రేస్తున్నారు. అక్కడ ఇచ్చిన ఇవ్వకపోయినా కింద నుంచి పైకి ఇస్త్రేస్తున్నారని మీరు తెలియాల్సింది.
వి అనేది విగా తీసుకోవాలి, యు అనేది యుగా తీసుకోవాలి, వి అనేది సున్నా తీసుకోవాలి. ఎంత ఇచ్చారో అసలు చూద్దాం. ఓకేనా? విత్ ఏ వెలాసిటీ ఆఫ్ 20 మీటర్ పర్ సెకండ్ అంటే ఏంటి? తొలి వేగం ఎంత? 20. తొలి వేగం 20. వాట్ విల్ బి ద పెరిమీటర్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్? డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే స్థానభ్రంశం ఎంత? స్థానభ్రంశం అంటే ఏంటి? ఎస్. ఇక్కడ ఎలా తీసుకుంటాం? హెచ్గా తీసుకుంటాం. ఎంత అని అడుగుతున్నారు, ఎంత అని అడుగుతున్నారు. ఆఫ్టర్ టీ సెకండ్స్ అంటే టీ ఈజ్వల్ ఎంత ఇచ్చారు? 3 సెకండ్స్ ఇచ్చారు. వి ఎంత ఇది? ఆటోమేటిక్గా 0 ఇద్దని మనకు తెలుసు. ఈ మూడింటికి రిలేషన్లో ఉన్న ఏంటి? ఈ మూడింటికి రిలేషన్ అన్న ఏంటివి? ఆల్రెడీ జీ ఈజ్ ఈక్వల్ టు 10 అని వాళ్ళు ఇచ్చేశారు. 10 అని వాళ్ళు ఇచ్చేశారు. పైగా కింద నుంచి పైకి ఇలా ఇసిరేస్తున్నాడు కాబట్టి జీ అనేది మైనస్ తీసుకోవాలి. ఒక వస్తువుని కింద నుంచి పైకి ఇసిరేస్తున్నప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? గురుత్వాకర్షణకి వ్యతిరేకంగా పనిచేస్తుంది కాబట్టి జీగా తీసుకోవాలని చెప్పుకున్నాం కదా. సో జీ ఈజ్ ఈక్వల్ టు 10. ఇప్పుడు చూడండి రిలేషన్ ఏమొచ్చింది చూడండి, తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. 20 మీటర్ల వేగంతో 20 మీటర్ పర్ సెకండ్ వేగంతో బంతిని నిలువుగా పైకి విసిరారు. నిలువుగా పైకి విసిరారంటే కింద నుంచి ఇలా పైకి విసిరేసినట్టే కదా. మళ్ళీ ఏమన్నారు? 20 మీటర్ల వేగంతో అంటే తొలి వేగం ఎంత? 20. అయితే 3 సెకండ్ల తర్వాత అంటే కాలం ఎంత? 3 సెకండ్లు. దాని యొక్క స్థానభ్రంశం ఎలా ఉంటుంది అంటే ఎత్తు ఎలా ఉంటుంది? అయితే ఇక్కడ జీ గుర్తు త్వరణం 10 తీసుకొని అన్నారు. దీని యొక్క రిలేషన్షిప్ చూద్దాం. ఎస్ ఈజ్ ఈక్వల్ టు చూడండి, హైట్ అడిగారు కాబట్టి 2 ఫార్ములా మనం అప్లై చేయొచ్చు. ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. ఏదైనా అప్లై చేసినా వస్తుందేమో చూద్దాం. ఓకేనా? ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ తీసుకుంటే యు ఎంత? యు అనేది 20. టైం ఎంత? 3 ఇచ్చారా? టైం అనేది ఏది? టైం 3 ఇచ్చారు. సో ఎంత? 60. సో టైం 60. 20 ఇంటూ 3 ఎంత? 60 ప్లస్ 1/2 ఇంటూ జీ ఎంత? జీ 10 మైనస్ 10. జీ అనేది -10 ఇంటూ టైం ఎంత? 3. సో 3 కాబట్టి 3 ఇంటూ 3గా తీసుకుందాం. ఓకేనా? ఎన్నిసార్లు పోద్ది? 5 సార్లు పోయిద్ది. సో 60 మైనస్ 3 మూలు 9, 9 5 45. సో 60లో నుంచి 45 తీసేస్తే 15. 15 అనేది ఏంటిది? స్థానభ్రంశం కాబట్టి ఎప్పుడు ఎందులో ఉండాలి? మీటర్లలో మాత్రమే ఉండాలి. సో 15 మీటర్స్. ఓకేనా? 15 మీటర్స్. ఇది ఆన్సర్. ఓకేనా? సో ఇలా చేయగలగాలి. నెక్స్ట్ చూడండి, ఏని ఇక్కడ -జీగా రాసేసుకున్నాం, ఇక్కడ ఎస్ని హెచ్గా రాసేసుకున్నాం. అదే కదా మనం చేసింది. ఇంకొత్తగా ఫార్ములాలు మీరు నేర్చుకోవద్దు. ఆ మూడింటి నుంచే నేర్చేసుకోండి. ఎలా ఇచ్చినా మీరు బిట్ మిస్ అవ్వద్దు. అది నా యొక్క ఇంటెన్షన్. ఓకేనా? నెక్స్ట్, ఏ బాల్ థ్రోన్ వర్టికల్లీ అంటే వర్టికల్లీ అంటే కింద నుంచి పైకి ఇసిరేశారు నిలువుగా అని అర్థం. రిటర్న్స్ వర్టికల్లీ రిటర్న్స్ టు ద ఎర్త్ ఆఫ్టర్ 10 సెకండ్స్. 10 సెకండ్ల తర్వాత ఇలా పైకి ఇసిరేస్తే అది మళ్ళీ వచ్చి కిందకి రావడానికి 10 సెకండ్లు పట్టిందంట. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ థ్రోయింగ్ అంటే దాన్ని ఎంత వేగంతో మనం పైకి ఇసిరేసాం, అది పైకి లేదా అది పైకి వెళ్ళడానికి మనం ఎంత వేగాన్ని దానికి ఫస్ట్ ఇచ్చాం అంటే ఏమడుగుతున్నారో చూడండి. కాలం ఇచ్చేశారు 10 అని, కాలము 10 అని ఇచ్చేశారు. నెక్స్ట్ స్పీడ్ అంటే ఇనీషియల్ స్పీడ్ ఎంత ఇచ్చారు, అదే కదా కనుక్కోమంటున్నారు. ఇనీషియల్ స్పీడ్ కనుక్కోమంటున్నారు. అయితే జీ ఇచ్చేశారు, జీ ఇచ్చారు. జీ ఎంత ఇద్ది? సో కింద నుంచి పైకి ఇసిరేస్తున్నారు కాబట్టి -g మైనస్ అయింది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఒక వస్తువుని కింద నుంచి పైకి ఇసిరేస్తే వి తుది వేగం ఎంత అయింది? 0 అయింది. సో వి ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? సో నిలువుగా విసిరిన బంతి 10 సెకండ్ల తర్వాత భూమికి తిరిగి వచ్చింది. అయితే విసిరిన వేగం ఎంత అంటే తొలి వేగం ఎంత? దీని యొక్క రిలేషన్ చూడండి ఏముందో. చూడండి రిలేషన్ ఏముంది? ఇది ఉందా? వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ ఉందా? సో ఇక్కడ ఏ అంటే జీగా తీసుకోవాలి. ఇది మళ్ళీ మీరు మైండ్లోనే తీసుకోవాలి. మైండ్లోనే ఓకే ఏ అంటే భూమి మీద వెళ్ళిద్ది, కానీ కింద నుంచి పైన అంటున్నారుగా. ఓ ఏ అంటే జీ తీసుకోవాలి. జీ తీసుకోవాలి కానీ ప్లస్ తీసుకోవాలా మైనస్ తీసుకోవాలా? కింద నుంచి పైకి ఇస్తున్నాం అంటే గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాం అంటే మైనసే కదా. సో ఇలా మీరు క్యాల్కులేట్ చేసుకోవాలి గబగబా. ఓకేనా? సో
ఇప్పుడు చూడండి, వి ఎంత 0, యు ఎంత అదే కదా కనుక్కోవాలి. ఏ ఎంత ఏ ఇది ఏ అంటే ఎంత -10 టీ అంటే ఎంత 10 టీ అంటే 10 ఓకేనా. ఈ యూనిట్ తీసుకురండి, అప్పుడేమిది -u అయింది. -u = -100. ఈ 0 0 క్యాన్సిల్ అయితే u = 100. ఇదేంటిదమ్మా వెలాసిటీ, తొలి వేగం. వేగానికి మనకి యూనిట్స్ ఏంటిది, ప్రతిదానికి యూనిట్స్ నేర్చుకోండి. యూనిట్స్ ఏంటిది మీటర్/సెకండ్. అన్ని మీటర్/సెకండ్ ఇచ్చారు కదా. సో ఆన్సర్ ఏమైద్ది, సో ఇది మీటర్/సెకండ్. అయితే ఇది కరెక్ట్ ఆన్సరేనమ్మా. అయితే ఆర్ఆర్బి ఎగ్జామ్ సో ఏఎల్పిలో ఇచ్చారు కదా, దీన్ని వీళ్ళు ఇలాగే తీసుకున్నారు. కానీ నేనేం చెప్తున్నానంటే ఆప్షన్స్ ఇలాగే ఉన్నాయి కాబట్టి అదే ఆన్సరు. కానీ నా ఆన్సర్ ఏంటంటే అండ్ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇది కాదు. సో ఏఎల్పిలో ఇచ్చినప్పుడు సో వాళ్ళు ఇదే ఇచ్చారు, 100 ఇచ్చారు. సో ఇది మనం చేసిన ప్రాసెస్ కరెక్టే, కానీ ఆప్షన్స్ ఎక్కడా కూడా వేరేది లేదు కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే టయాన్ని 10గా తీసేసుకున్నారు. నేనేం చెప్తానంటే ఒకసారి చూడండి, ఇది అర్థమైంది కదా 100 మీటర్స్. ఓకే, ఒక వస్తువు అనేది కింద నుంచి పైకి వెళ్ళి పై నుంచి కిందకి వస్తుంటే ఈ మొత్తానికి 10 సెకండ్లు పట్టింది. 10 సెకండ్లు పట్టింది, అదే కదా. మళ్ళీ రిటర్న్స్ టు ద ఎర్త్, ఓకేనా. మళ్ళీ భూమికి తిరిగి వచ్చింది, మళ్ళీ భూమికి తిరిగి వచ్చింది. 10 సెకండ్ల తర్వాత మళ్ళీ భూమికి తిరిగి వచ్చింది. అంటే ఇక్కడ నుంచి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చింది, మొత్తము 10 సెకండ్లు పట్టింది. అంటే మనకు కావాల్సింది ఏంటిది, ఓన్లీ ఒక వస్తువుని కింద నుంచి పైకి విసిరేసినప్పుడు ఇంత వేగమే కావాలి, దీనికి పట్టిన సమయం మనకు కావాలి. ఇప్పుడు ఏంటిది, దీనికి సమయం ఏమిటి 5 సెకండ్స్ మాత్రమే తీసుకోవాలి. 5 సెకండ్స్ మాత్రమే తీసుకోవాలి. అప్పుడు ఏమైద్ది అంటే వి ఎలాగో యు ఎలాగో 0 ఓకేనా. అదిగో యు ఎలాగో కింద నుంచి పైకి ఇసిరేసాం కదా, కింద నుంచి పైకి ఇసిరేసినప్పుడు వి ఎలాగో 0 ఓకేనా. వి ఎలాగో 0 కాబట్టి v², ఓకేనా. సారీ, v = u + at. వి ఎలాగో 0, యు ఎలాగో ఇచ్చేశారు, యువే కనుక్కోవాలి కాబట్టి యు ప్లస్ ఏ ఎంత ఏ -10 ఓకేనా. టైం ఎంత 5. దీన్ని తీసుకొచ్చేయండి, -u = -50. ఇది క్యాన్సిల్. u = 50 మీటర్/సెకండ్. ఇది కరెక్ట్ ఆన్సర్ అమ్మ. 50 మీటర్/సెకండే కరెక్ట్ ఆన్సర్. కానీ ఇక్కడ ఏం చేశారు అంటే ఆప్షన్స్లో ఏమీ ఇవ్వలేదు, 50 అని ఎక్కడ ఇవ్వలేదు. వీళ్ళు ఎలా కన్సిడర్ చేశారంటే, రైల్వే ఎగ్జామ్స్ కండక్ట్ చేసే వాళ్ళు ఎలా కన్సిడర్ చేశారంటే ఈ మొత్తం తిరిగి వచ్చిన దాన్ని కూడా తీసుకున్నారు. సరే అలా తీసుకోవచ్చు అంటే తీసుకోకూడదు, కానీ మరి దీనికి మార్క్ యాడ్ చేశారో ఏమో నాకు తెలీదు. కానీ ఆన్సర్లో ఆప్షన్లో ఇదే ఉంది కాబట్టి ఇలా కూడా ట్రై చేశాను, ఇలా ఆన్సర్ వచ్చింది. కానీ కరెక్ట్ ఆన్సర్ ఏమైంది అంటే 50 మీటర్/సెకండ్ అయింది. ఓకేనా. నెక్స్ట్ బిట్. An object is thrown above the initial velocity u. Above the initial velocity u. ఓకేనా. అంటే ఇనీషియల్ వెలాసిటీ u అంట. అంటే ఆబ్జెక్ట్ థ్రోన్ above the initial velocity, ఒక వస్తువుని ప్రారంభ వేగం u పైన వేయబడింది. ప్రారంభ వేగం అంటే ఏంటి, తొలి వేగం యూగా తీసుకోండి అంటున్నారు, యూగానే తీసుకుందాం. అండ్ రీచెస్ మ్యాక్సిమం హైట్, గరిష్ట ఎత్తు అంటే ఏంటి, ఎస్ అంటే ఎత్తు, హెచ్ ఎంత తీసుకోమంటున్నారు, హెచ్గానే తీసుకోమంటున్నారు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ హెచ్, అయితే దాని యొక్క హైట్ ఎంత అని అడుగుతున్నారు. సో డైరెక్ట్ కదమ్మా, v² h = u²/2j అయ్యేది, v² 2j అది. సో నేనేం చెప్తున్నాను, v² - u² = 2as. మనకున్న మూడిట్లో హెచ్ ఉపయోగించాల్సింది ఇదే కదా, ఇదే కాబట్టి సో ఎస్ వచ్చింది కదా, సో ఇదే తీసుకున్నాం. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఒక వస్తువుని కింద నుంచి పైకి ఇసిరేస్తే తొలి వేగం u, తుది వేగం 0. ఈ విషయం మనకు తెలుసు. సో 0 - u² = 2 ఏ ఎంత, ఏమని ఇచ్చారా, ఓకే. ఏని మనం జీగా తీసుకుంటాం, కింద నుంచి పైకి ఇసిరేస్తే ఏని జీగా తీసుకుంటాం కదా. ఈ జీ ఏంటిది -g. ఎందుకు సార్ మైనస్ తీసుకున్నారు, కింద నుంచి పైకి ఇసిరేస్తే గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పనిచేస్తుంది కాబట్టి మైనస్ తీసుకుంటాం. ఓకేనా. ఎస్ ఎంత, హెచ్గా తీసుకోండి అంటున్నారు. సో
ఇక్కడ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2gh, ఇది క్యాన్సిల్. ఇప్పుడు హెచ్ ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ బై 2gనే. ఇది డైరెక్ట్ ఫార్ములా, ఇంత చెప్పుకున్నాం కదా, ఇది ఒకటే చెప్తారు. ఇది ఒక్క క్వశ్చన్ వస్తే చూడండి, ఇంతగా ఫార్ములా చెప్తారు, అందరూ సీనియర్ సార్లు అదే చెప్తారు. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చింది కానీ ఇంతగా ఒకటి వచ్చినాయి కదా, మరి అయ్యేలా చేస్తాం. ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్, చలన సమీకరణాలు తెలిస్తేనే చేయగలుగుతాం. ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ ఏంటిది, ఇది. ఓకేనా, నెక్స్ట్. ఏ బాల్ ఈజ్ డ్రాప్డ్ ఫ్రమ్ ఏ హైట్. చూడండి, పైనుంచి ఒక వస్తువుని కిందకి పడేశారు. అది బాల్ అయితే ఏంటి, ఏదైతే ఏంటి మనకు అనవసరం. పైనుంచి ఒక వస్తువుని కిందకి పడేశారు. సో పైనుంచి ఒక వస్తువుని కిందకి పడేశారు. ఓకేనా, కిందకి పడేశారు. ఎంత ఎత్తు, 80 మీటర్లు. ఈ మొత్తము 80 మీటర్లు అంట. అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు 80 మీటర్స్. అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అనుకున్నాం కదా. సో ది డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ ద 4th సెకండ్ విల్ బి. చూడండి అమ్మా, ఎప్పుడైనా సరే 4వ సెకండ్లలో, 5వ సెకండ్లలో, 6వ సెకండ్లలో ఇలా ఇస్తే ఒక ఫార్ములా ఉండిద్ది. ఇది స్పెషల్ కేసు. కావాలనే ఆ 3 చలన సమీకరణాల్లో 4 దాని కింద దీన్ని చెప్పలేదు, అక్కడ చెప్పకూడదు. అందుకనే ఈ క్వశ్చన్ని పిక్ చేసుకొని ఆ ఫార్ములా చెప్పడానికి మాత్రమే దీన్ని పిక్ చేసుకున్నాను. ఎప్పుడైనా సరే 4వ సెకండ్లలో లేదా 5వ సెకండ్లలో లేదా 6వ సెకండ్లలో పర్టికులర్గా ఒక సెకండ్ గురించి అడిగితే ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ a/2 ఇంటూ 2n-1. ఇది ఫార్ములా. ఓకేనా, ఇది ఫార్ములా అనమాట. ఇక్కడ ఎన్ అంటే ఏంటి సార్, ఎన్నోవ సెకండ్ తీసుకోమంటే అన్నవ సెకండ్. ఏ అంటే ఏంటి సార్, జీ తీసుకోవాలి. మిగతా ఎన్ని న్యూమరికల్ వాల్యూసే కదా. సో ఇప్పుడు చూడండి, అంటే S4 ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ వెలాసిటీ ఎంత, ఇనీషియల్ వెలాసిటీ కింద ఒక వస్తువు పై నుంచి కిందకి పడుతుంది అంటే ఇనీషియల్ వెలాసిటీ 0 కదా. ఓకేనా, తొలి వేగం 0. సో 0 ప్లస్ పైనుంచి కిందకి పడుతుంది అంటే ప్లస్సే కదా. సో ఏని ప్లస్ జీగా తీసుకుంటాం కదా. ప్లస్ జీ ఎంత ఇచ్చారు, 10/2. 10/2. 2 ఇంటూ ఎన్ అంటే ఏంటి, సెకండ్సే కదా. ఎన్నోవ సెకను, 4వ సెకను. సో 2 ఇంటూ 4 8. 8-1. సో దీన్ని క్యాలిక్యులేట్ చేయండి. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే సో ఇది ఎన్నిసార్లు పోయిద్దమ్మా, 5 టైమ్స్ పోయిద్ది. సో 5 ఇంటూ 7, 7 అంతా 35. అడిగింది ఏంటిది, స్థానభ్రంశం. 4వ సెకండ్లో స్థానభ్రంశం. సో 4వ సెకండ్లో స్థానభ్రంశం ఎంత అంటే 35 మీటర్లు. స్థానభ్రంశం అనేది ఎప్పుడు కూడా మీటర్లోనే కదా ఉండేది. ఓకేనా, సో 35 మీటర్స్. ఓకేనా, నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ రాకెట్ ఈజ్ లాంచ్డ్ టు ట్రావెల్ వర్టికల్లీ అప్వర్డ్స్. అంటే ఏంటి, మనకి రాకెట్ అయితే ఏంటి, బెలూన్ అయితే ఏంటి, ఏదైతే ఏంటి, కింద నుంచి పైకి ఇలా ప్రయోగిస్తున్నామే కదా. ఓకే, నెక్స్ట్ వర్టికల్లీ అప్వర్డ్స్ అంటే అంతే కదా. విత్ ఏ కాన్స్టెంట్ స్పీడ్ ఆఫ్ 20 మీటర్/సెకండ్. అంటే ఏంటి, తొలి వేగము 20 మీటర్/సెకండ్ ఇచ్చేశారు. నెక్స్ట్ ఆఫ్టర్ ట్రావెలింగ్ 35 సెకండ్స్. అంటే టీ ఎంత ఇచ్చారు, 35 సెకండ్స్ ఇచ్చేశారు. ఓకేనా, నెక్స్ట్ ఏ ప్రాబ్లమ్ అరైజింగ్ ఇన్ ద రాకెట్. ఆ రాకెట్లో ఒక ప్రాబ్లం వచ్చిందంట. మొన్న వచ్చింది కదా F10 సాంకేతిక లోపం వచ్చింది కదా, 3rd స్టేజ్లో వచ్చిందంట. ఇది కరెంట్ అఫైర్లో బాగా ఉపయోగపడుతుంది. చూడండి, ఈ మధ్య ఇస్రో చేసిన కొన్ని ఫెయిల్ అవుతున్నాయి కదా అది. సో మీరు ఒకసారి పేపర్ కూడా చూడండి. ఈ మన ఇస్రో చైర్మన్ కూడా దీని గురించి ఒక పెద్ద క్లారిటీ ఇచ్చి ఒక ఆర్టికల్ కూడా ఇచ్చేశారు. ఓకేనా, సో నెక్స్ట్ ది రాకెట్ అండ్ ఇట్స్ ఫ్యూయల్ సప్లై స్టాప్డ్. అండ్ ఫ్యూయల్ సప్లై ఆగిపోయింది, ప్రాబ్లం వచ్చి. ది రాకెట్ ట్రావెల్ లైక్ ఏ ఫ్రీ బాడీ. ఇది ఇంపార్టెంట్. ది రాకెట్ ట్రావెల్ యాజ్ ఏ ఫ్రీ బాడీ ది హైట్ ఆఫ్ ది అటెండ్ బాడీ. తెలుగులో కూడా చెప్తాను, ఒక్కసారి నేను చెప్పేది వినండి. ఒక రాకెట్ ఉంది, దాన్ని కింద నుంచి పైకి ప్రయోగించాలంటే ఎంత కొంత వెలాసిటీ ఇవ్వాలి కదా, ఇచ్చారు 20 మీటర్/సెకండ్. అయితే కొంత వేగం వెళ్ళిపోయిన తర్వాత దానిలో ఉన్న ఫ్యూయల్ సప్లై అయిపోయింది కదా అని అక్కడ నుంచి పడిపోయిద్దాం. మా రాకెట్ పడిపోదు కదా. ఎందుకని, ఆల్రెడీ మోషన్లో ఉంది కాబట్టి ఎంతో కొంత పైకి వెళ్ళిద్ది. అక్కడ నుంచి పడిపోయిద్దా, పడిపోతే తర్వాత సంగతి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టేజ్లో ఫ్యూయల్ ఆగిపోయింది. ఈ స్టేజ్ నుంచి కిందకి పడిపోయిద్దా, ఆల్రెడీ మోషన్లో ఉంది కాబట్టి సర్టెన్ హైట్ ఇంకొంచెం వెళ్ళిద్ది. దీన్నే మనం ఏమన్నాం, దీన్ని ఒకసారి దీన్ని చేసుకోండి. దిశా జడత్వం, మోషన్, చలన జడత్వం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ తిరుగుతుంది, దాన్ని స్విచ్ ఆపేసాం కదా అని రెక్కలు ఆగిపోతాయా,
కాసేపు తిరిగి తిరిగి చిన్నగా వచ్చి ఆగుతాయి, అవునా? సో అవునా, దానికి రీజన్ ఏంటి? దిశ అదే చలన జడత్వం అనుకున్నాం కదా న్యూటన్ ఫస్ట్ లాలో, సేమ్ అదే అప్లై చేయండి. అంటే ఇక్కడ నుంచి ఇలా వెళ్ళింది, ఇక్కడ ఫ్యూయల్ అయిపోయింది, ఇక్కడ ఫ్యూయల్ అయిపోయింది, ఇక్కడతో ఆగిపోయిద్దమ్మా, ఇంకొంచెం పైకి వెళ్ళిద్ది. ఎందుకని? ఆల్రెడీ మోషన్లో ఉంది కాబట్టి. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. 20 మీటర్ పర్ స్థిర వేగంతో నిలువుగా ప్రయాణించడానికి ఒక రాకెట్ ప్రయాణించబడింది. ఎప్పుడు? 35 సెకండ్లు ప్రయాణించింది. అంటే 20 మీటర్ పర్ సెకండ్ ఎన్ని నిమిషాలు ప్రయాణించింది? 30 మీటర్లు. అంటే మొత్తం డిస్టెన్స్ ఎంత? మొత్తం డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నుంచి ఫ్యూయల్ అయిపోయినంత వరకు డిస్టెన్స్ ఎంత? ఎంత అంటే 20 ఇంటూ ఎంత ఇచ్చారమ్మా టైము? 35. అంటే 700 మీటర్స్. 700 మీటర్స్. ఏం లేదు, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై డిస్టెన్స్ కావాలి, స్పీడ్ ఇంటూ టైం, స్పీడ్ ఇంటూ టైం వేసాను, 700 మీటర్స్ వచ్చింది. అయితే వీడేమంటున్నాడు? మొత్తము టోటల్ ఎంత హైట్? మొత్తం హైట్ అంటే ఇది కూడా తీసుకోవాలి కదా, ఇది కూడా తీసుకోవాలి కదా. అది ఎలాగో చూద్దాం. చూడండి, హైట్ ఆఫ్టర్ ఫ్యూయల్ స్టాప్ అయినాక ఎంత హైట్ ఎగిరింది. ఓకేనా? సో దీన్ని ఎలా డిరైవ్ చేద్దామంటే, హైట్ అంటే ఏంటి? ఎస్ఏ కదా మనకి. ఏమడుతున్నారు? హైట్ అంటే ఎస్ఏ కదా. సో ఇప్పుడు మనకి ఏమడుతున్నారో చూద్దాం. మనం ఉన్న 3 ఫార్ములానే యూజ్ చేయాలి. ఫస్ట్ది మనం యూజ్ చేయగలమా? యూజ్ చేయలేము. ఎందుకంటే అక్కడ హైట్ లేదు. V ఈజ్ ఈక్వల్ టు U+AT. అక్కడ హైట్ ఉందా? లేదు కదా. సో సెకండ్ చూద్దాం. సెకండ్ S ఈజ్ ఈక్వల్ టు UT ప్లస్ హాఫ్ AT². చూడండి, ఇది 700 వచ్చింది కదా, దీన్ని గుర్తుపెట్టుకోండి. సో దాన్ని గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రాస్తాను మిగతాది. ఇలా అప్లై చేయగలుగుతాం, ఏమన్నా వచ్చిందో చూద్దాం. ఓకేనా? సో UT అంటే U అంటే ఎంత? 20. తొలి వేగం ఇదే కదా. T అంటే ఎంత? 35. T అంటే 35 ఇదే కదా. సో ప్లస్ హాఫ్ ఇంటూ ఏ అంటే మైనస్ తీసుకుంటారా ప్లస్ తీసుకుంటారా? ఏ అంటే మైనస్ తీసుకోవాలి, ఎందుకని కింద నుంచి పైకి వెళ్తుంది కదా. సో మైనస్ ఎంతది? ఏ అంటే సో జీ కదా. జీ వాల్యూ ఏమైనా ఇచ్చారా? ఇవ్వలేదు కదా. సో ఇవ్వకపోతే 10 తీసుకోండి, ఎందుకంటే అన్నీ కూడా పాజిటివ్ కదా, పాయింట్స్లో లేవు కదా. సో 10 తీసుకోండి. -10. ఓకేనా? సో -10 ఇంటూ టైం ఎంత? టైం 35 సెకండ్స్. 35 ఇంటూ 35. సో 700 ప్లస్ ఇది ఎన్నిసార్లు పోయింది? 5 సార్లు. సో -5 ఇంటూ 35 ఇంటూ 35 ఇంటూ 35. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఓకే, ఒకవేళ ఇలా రాకపోతే ఇంకోటి చూద్దాం. ఇలా కూడా వచ్చిద్దామా, కొంచెం లాంగ్ ప్రాసెస్ అవుతుంది. ఇలా చూద్దాం. V² - U² ఈజ్ ఈక్వల్ టు 2AS. V² - U² ఈజ్ ఈక్వల్ టు 2AS. V² 0, U² ఎంత? 20 ఇంటూ 20 ఈజ్ ఈక్వల్ టు ఈ 2 ఉంది కదా, 2 ఇంటూ ఏ అంటే ఎంత? -10. ఓకేనా? ఎస్ అంటే ఎంత? అదే కదా మనం కనుక్కోవాల్సింది. ఇలా వచ్చిద్దేమో, ట్రై చేద్దాం. -400 ఈజ్ ఈక్వల్ టు -20S వచ్చింది. ఈ మైనస్ క్యాన్సిల్, ఈ 20 ఇందులో 20 టైమ్స్ పోయింది. అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు 20 వచ్చింది. అంటే ఈ 700కి ఒక 20 యాడ్ చేస్తే 720. దీని మీనింగ్ ఏంటంటే, ఫ్యూయల్ ఉన్నంత వరకు కూడా 700 మీటర్ల వరకు ప్రయాణించింది. ఫ్యూయల్ ఉన్నంత వరకు 700 మీటర్లు ప్రయాణించింది. కానీ ఫ్యూయల్ అయిపోయినాక ఇంకొక 20 మీటర్లు ప్రయాణించింది. ఈ 20 మీటర్లు ప్రయాణించినాక ఏమైంది అనేది మనకు అనవసరం. మ్యాక్సిమం హైట్ 200 అయితే 20 మీటర్స్ అయితే ఎగిరింది కదా. సో మొత్తం ఎంత అయింది? 720. చూడండి, ఆప్షన్లో 700 కూడా ఇచ్చారు, దీన్ని పిక్ చేయకండి. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ నుంచి కూడా కొంచెం వెళ్తుంది కదా. సో దాన్ని కూడా కన్సిడర్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇంతగా నేను వేసాను, ఇది లాంగ్ ప్రాసెస్ అయిపోతుంది. చూడండి, 35² కనుక్కోవాల్సి వస్తుంది. అంటే 35² కనుక్కోవాల్సి వస్తుంది. ఎందుకు అంత టైం వేస్ట్? ఇంకొక మోడల్ మనకు ఎలాగో ఉంది. మొత్తం 3 చలన సమీకరణాలు. ఫస్ట్ చలన సమీకరణం ఎలాగో అప్లై చేయడం కుదరదని అన్నాను. ఎందుకంటే ఎస్ అడుగుతున్నాడు కాబట్టి, హైట్ అడుగుతున్నాడు కాబట్టి, దానిలో హైట్ లేదు కాబట్టి కుదరదు. సో సెకండ్ ఫార్ములా అప్లై చేశాను, లాంగ్ అయిపోతుంది. థర్డ్ ఫార్ములా అప్లై చేశాను, ఆన్సర్ వచ్చింది. మీరు కూడా ఇలాగే చేయగలగాలి, ఫాస్ట్గా చేయగలగాలి కాకపోతే. ఓకేనా? నెక్స్ట్, ఇఫ్ ఏ బాల్ ఈజ్ థ్రోన్ అప్వర్డ్స్. సో థ్రోన్ అప్వర్డ్స్ అంటే ఏంటి? కింద నుంచి పైకి ఇసిరేస్తున్నారు. విత్ ఏ వెలాసిటీ ఆఫ్ 40 మీటర్ పర్ సెకండ్. అంటే ఇనీషియల్ వెలాసిటీ ఎంత? 40 మీటర్ పర్ సెకండ్. దెన్ వాట్ విల్ బి ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్? అంటే దాని యొక్క ఎత్తు ఎంత?
6 సెకండ్ల తర్వాత ఎత్తు ఎంత ఏమి ఇచ్చారు, కింద నుంచి పైకి ఒక వస్తువుని ఇసిరేస్తున్నారు, అప్పుడు ఇనీషియల్ వెలాసిటీ తొలి వేగం ఎంతంట 40, తొలి వేగం 40 అయితే తొలి వేగం 40 అయితే టైం ఎంత ఇచ్చారు, టైం అనేది 6 సెకండ్స్. దీని యొక్క తుది వేగం 0 అయింది, దాన్ని వాడు ఇవ్వాల్సిన అవసరం లేదు. జీ అంటే ఏ ఎంత ఇచ్చాడు, 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇచ్చాడు, కానీ కింద నుంచి పైకి ఇసిరేస్తుంటే గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఎందుకు సార్ ఇన్నిసార్లు రివిజన్ చేస్తున్నారు, మైనస్ మీరు మర్చిపోతారేమో అని మైనస్ పెట్టాలి, ఓకేనా. సో -10, ఓకేనా, -10. చూడండి ఇంకేం అడుగుతున్నారు, ఎస్ అడుగుతున్నారు. చూద్దాం. ఎస్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఎత్తు ఈజ్ ఈక్వల్ టు స్థానభ్రంశం లేదా ఎత్తు ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. యు అంటే ఎంత 40, యు అంటే ఎంత 40 ఇంటూ టైం ఎంత 6, టైం ఎంత 6 ప్లస్ 2.5 ఇంటూ ఏ ఎంత ఏ అని ఇచ్చారా, సో 10. కానీ ఏ 10 -10. ఎందుకని జీ అనేది ఏ అనేది జీగా తీసుకుంటాం, ఈ జీ అనేది మైనస్గా తీసుకుంటాం, ఎందుకంటే కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పనిచేస్తుంది కాబట్టి. టైం ఎంత 6, సో 6 ఇంటూ 6, ఓకేనా. ఎన్నిసార్లు పోయింది ఇది 3 టైమ్స్ పోయింది. సో 240 మైనస్ 3 6 18 ఇంటూ అంటే 180. 240లో నుంచి 180 తీసేస్తే ఎంత వచ్చింది 60 మీటర్స్ వచ్చింది, ఓకేనా. 60 మీటర్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలా చేయగలగాలి. లేదా ఇంకొక ఎస్ ఉంది కదా, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2s, దాన్ని కూడా అప్లై చేయండి, ఓకేనా. నెక్స్ట్, ఏ కార్ స్లిప్స్ డౌన్ ది మౌంటైన్ పాస్ అండ్ ఫాల్స్ డౌన్, ఓకేనా. అండ్ ఏదైతే ఏంటి పైనుంచి కిందకి పడుతుంది, మౌంటైన్ నుంచి కిందకి జారుతుంది అంటే పైనుంచి కిందకి పడుతున్నట్టే కదా. సో పైనుంచి కిందకి పడుతుంది అంటే పైనుంచి కిందకి పడుతున్నప్పుడు ఇనీషియల్ వెలాసిటీ 0, ఇది మనకు తెలియాల్సింది. తొలి వేగం 0. ఇట్ టేక్స్ 0.7 సెకండ్స్ అంటే టీ అనేది 0.7 సెకండ్స్ ఇచ్చేశారు. టు రీచ్ ద గ్రౌండ్ వాట్ విల్ బి ద స్పీడ్ వైల్ హిట్టింగ్ ద అంటే కొంత వేగంతో భూమికి వచ్చి గట్టిగా తాకినప్పుడు కొంత వెలాసిటీ ఉండిద్దా, అది ఎంత అని అడుగుతున్నారు. చూడంగానే ఏ కేసో తెలుసా, వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. ఎందుకని స్థానభ్రంశం గురించి ఏం మాట్లాడలేదు, ఎత్తు గురించి ఇక్కడ ఏమీ మాట్లాడలేదు కదా. సో ఇక్కడ వి అడుగుతున్నారు కాబట్టి విని విగానే రాసుకోండి. ఎలాగో తొలి వేగం 0 అని మీ అందరికీ తెలుసు కాబట్టి 0 అని రాసుకోండి. భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా ఏమీ పనిచేయట్లేదు కాబట్టి పాజిటివ్ తీసుకోండి. ఎంత తీసుకుంటారు ఇచ్చారా, చూడండి ఇచ్చేశారు. సో +10. టైం ఏమన్నా ఇచ్చారా, టైము 0.7 అని ఇచ్చేశారు, సెకండ్లలోనే ఉంది కాబట్టి నో ప్రాబ్లం. సో 10 ఇంటూ 7/10గా రాసుకోవచ్చు కదా 0.7ని. ఈ 0 క్యాన్సిల్. అప్పుడు ఏమైంది, ఫైనల్ వెలాసిటీ తుది వేగం ఎంత అయింది, తుది వేగం 7. వేగం ఎప్పుడు కూడా మీటర్ పర్ సెకండ్లలో మాత్రమే ఉండాలి. సో ఆన్సర్ ఇది. మీరు కూడా ఇలాగే ట్రై చేయగలగాలి, ఓకేనా. నెక్స్ట్ బిట్, ఏ ట్రక్ స్లిప్స్ ఆఫ్ ది ఎడ్జ్ ఆఫ్ ది ఫాల్. ఒక ట్రక్ అంట ఒక ఎడ్జ్ నుంచి కిందకి పడుతుంది. ట్రక్ అయితే ఏంటి, ట్రైన్ అయితే ఏంటి, ఏదైతే మనకి ఎందుకు, పై నుంచి ఒక వస్తువు కిందకి పడుతుంది, మనకు కావాల్సింది అదే. పై నుంచి ఒక వస్తువు ఇలా కిందకి పడుతుంది అంటే వాడు ఇవ్వకపోయినా మీకు తెలుసుకోవాల్సింది ఏంటిది, తొలి వేగము 0 అంటే ఇనీషియల్ వెలాసిటీ 0, ఇది మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రాబ్లం చేయడం స్టార్ట్ చేయాలి. ఏ ట్రక్ స్లిప్స్ ఆఫ్ ది ఎడ్జ్ అండ్ ది ఫాల్స్ ది గ్రౌండ్, ఏంటిది 0.8 సెకండ్స్. టైం ఎంతంట 0.8 సెకండ్లు. హౌ హైట్ విల్ ద ఎడ్జ్ ఫ్రమ్ ది గ్రౌండ్. ఏమడుతున్నారు, ఎత్తు ఎంత ఉంది, గ్రౌండ్ దగ్గర నుంచి పడిపోయింది కదా, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఎత్తు ఉంది అంటున్నారు. ఎత్తు అంటే స్థానభ్రంశాన్ని మనం ఎత్తుగా అనుకున్నాం, ఇది ఎంత అని అడుగుతున్నారు, ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం అప్లై చేయగలచ్చమ్మా, ఏం అప్లై చేయొచ్చు చూడండి, తెలుగులో కూడా చదువు చూడండి. ఒక ట్రక్కు అంచు నుంచి 0.8 సెకండ్లలో నేలకు పడిపోతుంది. భూమి నుంచి దాని ఎత్తు ఎంత ఉంది, జీ ఆల్రెడీ ఇచ్చేశారు. జీ ఈజ్ ఈక్వల్ టు 10. ప్లస్ తీసుకుంటారా మైనస్ తీసుకుంటారా, గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా ఏమీ పనిచేయట్లేదు, ఏమీ పనిచేయనప్పుడు ప్లస్సే కదా, సో ప్లస్ తీసుకోండి, ఓకేనా. ఇప్పుడు ఉన్న మూడిట్లో ఏది మనకి సూటబుల్గా ఉంటుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇది అప్లై చేయండి. వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as.
ఈ చలన సమీకరణాన్ని ఒక్కసారి అప్లై చేయండి. వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్, వి స్క్వేర్ కదా మనల్ని అడుగుతున్నారు. సో యూ స్క్వేర్ అంటే వి ఆల్రెడీ 0. ఎందుకని పైనుంచి ఒక వస్తువు స్వేచ్ఛగా కిందకి పడుతున్నప్పుడు దానికి ఏమైనా తొలి వేగం ఇవ్వాలా? అవసరం లేదు కదా. 2 ఇంటూ జీ ఎంత తీసుకుంటారు? +10. మీ అందరికీ ఇప్పుడు ఆల్రెడీ అలవాటు అయిపోయి ఉంటుంది, మళ్ళీ మళ్ళీ చెప్పాలా? అవసరం లేదు కదా. +10 ఓకేనా. అయితే ఏమంటున్నారు, హౌ హైట్ విల్ ద ఎడ్జ్ ఫ్రమ్ ద గ్రౌండ్. ఓకే, సో ఇక్కడ ఎస్ ఏమైనా ఇచ్చారా? ఎస్ ఏమి ఇవ్వలేదు కాబట్టి అలాగే ఉంచేయండి. ఒక ట్రక్కు అంచు నుంచి జారి 0.8 సెకండ్లలో నేలకి పడిపోతుంది. భూమి నుంచి అంచు ఎత్తు ఎంత? సో ఇంకో ట్రై చేద్దాం, అదేమన్నా వచ్చిద్దేమో. ఓకేనా. వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ, వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. వి ఎంత మనకు తెలియదు. సో యు ఎంత? 0. ఏ ఎంత? 10. హైట్ ఎంత? టైం ఎంత? 8. సో వి ఎంత ఇద్ది? వి ఎంత చెప్పండి అమ్మా? 8 అయిద్ది. ఓకేనా, 8 అయిద్ది. సో దీన్ని ఇక్కడ అప్లై చేద్దాం. అంటే ఇక్కడ ఏమైంది? 64 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇద్ది? 20 సెకండ్స్. ఓకేనా. సో 64/20 అంటే ఏంటిది? 32/10. 32/10 అంటే 3.2నే కదా, ఎక్కడైనా ఉందా? సో 3.2. చూసారా, నాకు ఈ క్వశ్చన్ రాలేదు నిజంగానే. ఇప్పుడు నాకు ఈ ఆన్సర్ నాకు గుర్తులేదు, మర్చిపోయాను. కానీ నేనేం చెప్పాను, 3 చలన సమీకరణాలు ఉంటాయి. ఈ యొక్క 3 చలన సమీకరణాలని మీరు అప్లై చేయగలగాలి. నేను ఫస్ట్ దీన్ని అప్లై చేశా, నాకు ఇదే గుర్తొచ్చింది, నేను ఇదే అప్లై చేశాను. కానీ ఏమైంది, అరే ఎత్తు మర్చిపోయాం కదా, ఎత్తే కదా అడిగింది. మరి ఇప్పుడు చూడండి, తుది వేగం ఇవ్వలేదు కదా, ఇది ఎలా అప్లై చేశాను అబ్బా అనుకున్నాను. మళ్ళీ ఏం చేశాను, ఇదైతే అయిపోయింది, ఇంకో చలన సమీకరణాన్ని అప్లై చేద్దాం అనుకున్నాను. ఇంకో చలన సమీకరణం కూడా ఎస్ తీసుకుంటే ఎట్లా? ఎస్ఏ కదా మనకు కావాల్సింది, అది లేదు కాబట్టి దీన్ని తీసుకున్నాను. దీన్ని తీసుకున్నప్పుడు V8 వచ్చేసింది. ఈ V8ని ఇక్కడ అప్లై చేశాను. 8 జార్స్ ఎంత? 64. 20. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 64/20 కదా, అంటే 32/10 అంటే 3.2. సో నేనేం చెప్తున్నాను అంటే మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉండిద్ది. ఈ యొక్క చలన సమీకరణాలు 3టిని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఈ 3టిని ఆల్టర్నేటివ్లో ఎంత ఈజీగా మీరు అప్లై చేయగలిగితే అంత ఈజీగా అప్లై చేయొచ్చు. ఆన్సర్ మాత్రం కంపల్సరీ కరెక్ట్గానే వచ్చింది. కొంచెం టైం ప్రాసెస్, కాకపోతే మీరు ప్రాక్టీస్ వల్ల ఆ టైంని తగ్గించుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ బాయ్ స్టాండింగ్ ఆన్ ఏ టాప్ ఆఫ్ 20 మీటర్ హైట్ టవర్. ఓకేనా, ఏ బాయ్ స్టాండ్ ఆన్ ఏ టాప్ ఆఫ్ 20 మీటర్ ఫర్ హైట్ టవర్. సో 20 మీటర్ల ఎత్తులో ఉన్నాడు అంటే ఏంటిది? ఎత్తు ఇచ్చాడు అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎత్తు ఈజ్ ఈక్వల్ టు ఎంత? 20 మీటర్ పర్ సెకండ్. త్రో ఏ స్టోన్ విచ్ ఈజ్, ఓకేనా, త్రో ఏ స్టోన్ విత్ ఏ వెలాసిటీ ఆఫ్ స్టోన్ విచ్ ఈజ్ హిట్ గ్రౌండ్. ఓకేనా, తెలుగులో చదువుదాం. 20 మీటర్ల ఎత్తైన టవర్ పైన నిలబడిన ఒక వ్యక్తి, ఒక బాలుడు ఒక రాయిని విసిరాడు. అయితే అది భూమిని తాకిన రాయి వేగం. ఈ ఒక్క దాంతో అర్థమవుతుంది ఏమని, పైనుంచి ఒక రాయిని కిందకి ఇసిరేశారంటే తొలి వేగము 0, తుది వేగం ఎంత అని వాడే మనల్ని అడుగుతున్నాడు. సో ఏ ఈజ్ ఈక్వల్ టు +Gగా తీసుకుంటాం, ఎందుకంటే గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పనిచేయట్లేదు కదా, +Gగా తీసుకుంటాం. G ఎంత? +10. సో ఓకేనా, ఇప్పుడు మనల్ని ఏం అడుగుతున్నారు, అసలు వెలాసిటీ అడుగుతున్నారు. సో V ఈజ్ ఈక్వల్ టు U ప్లస్ ఏటీ, V ప్లస్ యూటీ. కానీ టీ ఇవ్వలేదు కాబట్టి ఇంకొకటి అప్లై చేద్దాం. S ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ ½ AT స్క్వేర్, సో ఎస్ ఇచ్చారా? ఇచ్చారు 20. యు ఇచ్చారా? 0 కాబట్టి 0గానే తీసుకోండి. ½ ఇంటూ ఏ అంటే ఎంత? +10. టీ ఎంత? టీ ఇవ్వలేదు కదా, సో టీ ఇవ్వలేదు కాబట్టి టీ స్క్వేర్ అలాగే రాసుకోండి. ఓకేనా, ఇది ఎన్నిసార్లు పోతుంది? 5 టైమ్స్. ఈ 5 ఇందులో 4 టైమ్స్. సో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. టీ ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని అప్లై చేయండి. సో వి అంతే కావాలి, ఇది 0 ప్లస్ ఏ అంటే ఎంత? 10. టీ అంటే ఎంత? టీ అంటే 2 కదా, 2 స్క్వేర్ ఎంత? 2 స్క్వేర్ 4 ఎంత? 2 స్క్వేర్ కదా, ఇంటూ 2. సో వి ఈజ్ ఈక్వల్ టు 20. వచ్చింది. సో ఆన్సర్ ఏంటి చూసారా? నాకు తెలియకపోయినా కూడా ఎలా తెప్పించాను ఆన్సర్ని? ఉన్న 3 చలన సమీకరణాలు యూజ్ చేసే చెప్పించాను. కొత్తగా ఏమైనా ట్రై చేశానా? చేయలేదు కదా. సో మీరు కూడా ఇలాగ చేయండి. నెక్స్ట్,
ఏ ట్రక్ స్లిప్స్ ఆఫ్ ఎడ్జ్. సో ఇది సేమ్ ఒకటే కాబట్టి హోంవర్క్ ఇస్తున్నాను. ఇది మీకు ఇచ్చే ఫస్ట్ హోంవర్క్, ఓకేనా? కింద మీరు కామెంట్లో కరెక్ట్ ఆన్సర్ పెట్టండి, ఓకే, నేను రిప్లై ఇస్తాను, ఓకేనా? మీకు ఇచ్చే ఫస్ట్ హోంవర్క్. నెక్స్ట్ది, an object was thrown upwards at a speed of 14 kilometers per hour and flew at 10 kilometer height. Calculate the time taken by the. సో సేమ్. సో ఏమంటున్నారు, మ్యాక్సిమం హైట్ ఎంత అంటున్నారు. మీకు తెలిస్తే h ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ బై 2g కూడా అప్లై చేయొచ్చు. యూ స్క్వేర్ అంటే ఎంత, 14 ఇంటూ 14 బై 14 ఇంటూ 14 బై యూ స్క్వేర్ బై 2g 2 ఇంటూ హైట్ ఏమైనా ఇచ్చారా, 10 మీటర్స్ హైట్. సో 10, ఇదేమో 7 టైమ్స్, ఇదేమో 5 టైమ్స్, ఇదేమో 7 టైమ్స్, ఇదేంటిది 49/5, ఓకేనా? సో ఇలా కాకపోయినా సరే మీరు చలన సమీకరణాలు మూడింటిని అప్లై చేసి దీన్ని కనుక్కోవచ్చు. ఒకసారి ట్రై చేయండి, లేకపోతే నేనే చెప్తాను. చాలా చాలా ఈజీ, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది మీకు ఇచ్చే సెకండ్ హోంవర్క్. నెక్స్ట్, ఇఫ్ ఏ బాడీ ఈజ్ ప్రొజెక్టెడ్ ఇన్ ఏ వర్టికల్ డైరెక్షన్ పర్పెండిక్యులర్లీ, ఓకేనా? వర్టికల్ డైరెక్షన్ అంటే కింద నుంచి పైకి ఇసిరేయడం. వెన్ విల్ బి ద వెలాసిటీ ఆఫ్ ది బాడీ అట్ హైట్ ఆఫ్ ది పాయింట్ మోషన్. ఒక వస్తువుని నిలువు దిశలో అంటే కింద నుంచి పైకి వేశారు, లంబంగా ప్రొజెక్ట్ చేయబడితే అత్యధిక కదిలే పాయింట్ వద్ద శరీర వేగం ఎంత. చాలా ఈజీ. ఏమడుతున్నారు చూడండి, ఒక వస్తువుని కింద నుంచి పైకి విసిరేశారు, విసిరేసినప్పుడు మ్యాక్సిమం ఒక హైట్కి రీచ్ అయింది కదా, ఆ రీచ్ అయినప్పుడు వెలాసిటీ ఎంత, 0. ఇది ఒక కాన్సెప్ట్, దీని గురించే కదా ఫస్ట్ నుంచి మనం నేర్చుకుంటున్నాం. అంటే ఏంటి, 0, ఓకేనా? నెక్స్ట్, ది డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ 2 seconds ఇండిపెండెంట్లీ ఆఫ్ ఏ బాడీ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఏమంటున్నారు, స్వేచ్ఛగా ఒక వస్తువు కిందకి పడిపోతుంటే 2 secondsలో ప్రయాణించిన దాని యొక్క దూరం ఎంత అవుతుంది. ఏమడుతున్నారు, డిస్టెన్స్ ఎంత అంటున్నారు. మనకి ఏమి ఇచ్చారు, టైమ్ ఈజ్ ఈక్వల్ టు 2 seconds, టైమ్ ఈజ్ ఈక్వల్ టు 2 seconds ఇచ్చారు. పైనుంచి కిందకి పడుతుంది అంటే ఇనీషియల్ వెలాసిటీ ఏముంటుంది, 0గా ఉండిద్ది, ఓకేనా? సో v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ ఏటీ అప్లై చేయండి. v ఈజ్ ఈక్వల్ టు u అంటే ఆటోమేటిక్గా 0, ఏ అంటే ఎంత, ఏ అంటే 9.8 తీసుకోండి, ఎందుకంటే అన్నీ కూడా పాయింట్స్లో ఉన్నాయి. టీ ఎంత, టైం ఏమన్నా ఇచ్చారా, 2 seconds. సో v ఈజ్ ఈక్వల్ టు ఎంత, 19.6. సో 19.6 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చాలా చిన్నగా ఇచ్చేసారు, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ కార్ ఫాల్స్ ఫ్రమ్ ఏ అవుట్ క్రాప్ అండ్ ల్యాండ్ ఇన్ 0.4 seconds. ఒక కారు పైనుంచి కిందకి పడుతుంది, ఒక ఎడ్జ్ నుంచి ఇలా పడిపోతుంది అనమాట. సో ఎంత సెకండ్లో, టీ ఈజ్ ఈక్వల్ టు 0.4 seconds. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ హిట్, సేమ్ మోడల్, ఇంతగా నేనైతే వర్క్ ఇచ్చానో అదే సేమ్ మోడల్. సో చేయండి. ఇది నేను మీకు ఇచ్చే థర్డ్ హోంవర్క్, 3వ హోంవర్క్. చాలా ఈజీ. మీకు తెలియకపోతే నేను మళ్ళీ చెప్తాను, కింద కామెంట్స్లో చూస్తా కదా, మీకు తెలియకపోతే నేను మళ్ళీ చెప్తాను, ఓకేనా? నెక్స్ట్, ఎన్ ఆబ్జెక్ట్ వాస్ థ్రోన్ వర్టికల్లీ ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ది టవర్ and reaches the ground after 5 seconds. The initial velocity of the object is 12 meters per second. What is the height of the tower? ఏమడుగుతుందో చూడండి. an object was thrown vertically upwards, ఓకేనా? ది ఇనిషియల్ వెలాసిటీ రీచెస్ ది గ్రౌండ్ అంటే పైనుంచి ఒక వస్తువుని ఇలా కిందకి ఇసిరేస్తున్నారు, ఓకేనా? థ్రోన్ వర్టికల్లీ ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ది టవర్ అండ్ రీచెస్ ది గ్రౌండ్ ఆఫ్టర్ 5 seconds అంటే టీ ఈజ్ ఈక్వల్ టు 5 seconds, ఓకేనా? T is equal to 5. The initial velocity of the object is 12 meters per second. The height of the tower is, ఓకే, తెలుగులో కూడా చదువుదాం. ఒక వస్తువు టవర్ పై నుంచి నిలువుగా విసిరేయబడింది అంటే కింద నుంచి పైకి ఇసిరేస్తున్నట్టు, ఓకేనా? అయితే 5 సెకండ్ల తర్వాత భూమిని చేరుకుంది. వస్తువు యొక్క ప్రారంభ వేగము 12 మీటర్ పర్ సెకండ్ అయితే ఆ యొక్క టవర్ యొక్క ఎత్తు ఎంత. ఏమంటున్నారమ్మా, టవర్ ఎత్తు అంటే ఎస్సే కదా. ఎస్ ఈజ్ ఈక్వల్ టు, మనకు తెలిసింది ఏంటిది, ఎస్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే ఇదేనా, ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. చూడండి అన్నీ ఉన్నాయి కదా. ఇనీషియల్ వెలాసిటీ ఎంత, 12, టైం ఎంత ఇచ్చారు, 5 seconds ప్లస్ 1/2 ఇంటూ ఏ జీ ఎంత తీసుకుంటాం, మైనస్ తీసుకుంటాం. ఎందుకు, కింద నుంచి పైకి ఇసిరేస్తుంటే మైనస్ తీసుకుంటాం. అది కూడా 10 తీసుకోండి. ఎందుకు 10, 9.8 తీసుకున్న 10 తీసుకున్నారు. ఒకసారి ఆప్షన్స్ చూడండి, పాయింట్లలో లేదు కదా, అందుకని 10 తీసుకుని ట్రై చేస్తాను. టైం ఎంత, 5 ఇంటూ 5. ఇప్పుడు చూద్దాం, 60 మైనస్ ఇది ఎన్నిసార్లు పోయింది, 5 times.
అంటే 125, 5 5 25, 25 125, 60లో నుంచి 20 తీస్తే -65 మీటర్స్. కానీ 65 మీటర్స్ తీసుకోవాలి. ఎందుకంటే హైట్ ఆఫ్ ది టవర్, ఎత్తు అనేది ఎప్పుడు కూడా మీకు నేను ఆల్రెడీ చెప్పాను లైట్లో ఏం చెప్పాను, హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఎప్పుడు కూడా పాజిటివ్లో ఉండాలి. లైట్ మీకు ఇంకా అవ్వలేదు కదా, ఓకే నేను చెప్తాను. సో ఇక్కడ దాన్ని రిలేట్ చేస్తానండి. హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఎప్పుడు కూడా పాజిటివ్లో తీసుకోవాలి, నెగిటివ్లో తీసుకోకూడదు. అలాగే హైట్ ఆఫ్ ది టవర్ కూడా 65 మీటర్స్లోనే తీసుకోవాలి. ఓకేనా, ఆన్సర్ ఏంటిది 65 మీటర్స్. నెక్స్ట్, ఏ బుల్లెట్ ఈజ్ ఫైర్డ్ డైరెక్ట్లీ అప్వర్డ్స్. ఓకేనా, సో వాట్ ఈస్ ద మ్యాక్సిమం హైట్ వెన్ గన్ ఈజ్ రీచ్డ్? మ్యాక్సిమం హైట్ అడుగుతున్నారమ్మా. చూడు, మ్యాక్సిమం డైరెక్ట్ ఫార్ములా తీసుకోండి. v = u²/2g. u² ఎంత? 196. ఓకేనా, ఇంటూ 196 డివైడెడ్ బై 2g. 2 ఇంటూ g అంటే ఎంత? 9.8. ఓకేనా, ఇది ఎన్నిసార్లు పోయి చూడండి అమ్మా, ఇది 9 సార్లు, ఇదేమో 8 సార్లు. ఓకేనా, సో ఇది ఎంతసార్లు పోద్ది? సో ఇక్కడ 0 వచ్చింది. అంటే ఏంటమ్మా, 196 ఇంటూ 10 మిగిలింది. అంటే ఏంటిది? 1960. సో డైరెక్ట్గా మీకు గుర్తుంటే ఈ ఫార్ములా అప్లై చేయండి, లేకపోతే మన చలన సమీకరణాలు అప్లై చేయండి. ఇప్పుడు ఆన్సర్ ఏమైంది? ఇది. ఓకేనా, ఏదమ్మా ఇదంతా చేయడానికి ఏంటి, నేను ఫస్ట్ అడ్మిషన్ ఇచ్చిన బేసే, ఆ బేస్ని బట్టే వెళ్తున్నాం. ఓకేనా, నెక్స్ట్, ఏ కార్ ఫాల్స్ ఫ్రమ్ అన్ ఇంక్లైన్డ్ సెషన్ అండ్ ఫాస్ట్ ద గ్రౌండ్ 0.5 seconds. సో సేమ్ మోడల్ అమ్మా, సేమ్ మోడల్. సో ఇది 4th one మీకు ఇచ్చే క్వశ్చన్ హోంవర్క్, 4th one. నెక్స్ట్, ఏ బాల్ థ్రోన్ వర్టికల్లీ అప్వర్డ్స్ అండ్ రిటర్న్ టు ది గ్రౌండ్ 13.5 seconds. చూడండి, ఒక వస్తువుని కింద నుంచి పైకి ఇలా ఇసిరేస్తున్నారు మళ్ళీ. సో ఇంకేం జరుగుతుంది? వాట్ ఈస్ ద స్పీడ్ వాజ్ ఇట్ థ్రోన్? అంటే అతను ఏ వేగంతో ఇసిరేశాడు, అంటే అతను ప్రయోగించిన ఇనీషియల్ వెలాసిటీ ఎంత, ఫైనల్ వెలాసిటీ ఎలాగో 0 అయింది. టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ ఇచ్చారు. ఇక్కడ ఏం అడుగుతున్నారు? ఇనీషియల్ వెలాసిటీ కదా. ఈ ఫార్ములా అప్లై చూడండి. v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at. ఓకేనా, v ఎలాగో 0 అయిపోయింది. u ఎంత? uవే కదా మనం కనుక్కోవాలి. ప్లస్ అయితే చూడండి, 10 తీసుకోమని వాడేస్తున్నాడు, కానీ కింద నుంచి పైకి వెళ్తున్నప్పుడు ఒక వస్తువు గురుత్వాకర్షణ శక్తి నుంచి వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు -10. టైం ఎంత ఇచ్చాడు? టైం ఏమన్నా ఇచ్చాడా? 13.5. కానీ 13.2 తీసుకోవాలి. ఎందుకు సార్ 2 తీసుకున్నారు? వాడేమన్నాడు? ఏ బాల్ థ్రోన్ వర్టికల్లీ అప్వర్డ్స్ అండ్ రిటర్న్స్, అంటే తిరిగి మళ్ళీ భూమికి చేరుతుంది. అంటే ఇక్కడ నుంచి వెళ్ళింది మళ్ళీ ఇక్కడికి రావడానికి మొత్తము 13.5 పడుతుంది సెకండ్స్. కానీ మనకి సగమే కదా కావాలి, అందుకే బై 2 వేసుకున్నాను. ఓకేనా, సో ఇది ఎన్నిసార్లు పోయిద్ది? 5 times పోయిద్ది. ఓకేనా, 5 times. సో -v ఈజ్ ఈక్వల్ టు -135. ఓకేనా, 135 ఇంటూ 5 ఏమైనా వచ్చిందా? 25, 5 3 15 16 17. సో 6. సో 67.5 వస్తుంది. ఈ మైనస్ క్యాన్సిల్, అంటే v ఈజ్ ఈక్వల్ టు 67.5 మీటర్/సెకండ్. ఇది ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్, సో ఇదమ్మా మీరు అడుగుతున్నారు కదా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అని. నేను నిన్న ఒక వీడియోలో బేస్ ఇచ్చాను, ఆ బేస్ని ఎలా మార్చానో మీకు అర్థమయ్యే ఉండిద్ది. మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చినా కూడా ఇలాగే చేయగలగాలి. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ టాపిక్ మెకానిక్స్లో మనం ఇంకొక టాపిక్ తీసుకుందాం. సో ఇంకొక మ్యాక్సిమం 1 వీడియోలో మెకానిక్స్ అనేది అవగొట్టేస్తాను. ఓకేనా, సో ఇది ప్రాబ్లమ్స్. మీ అందరికీ ఒకవేళ అయిపోతే, మీ అందరికీ బాగా నచ్చితే కింద కామెంట్ చేయండి. అండ్ చూడండి, ఈ యొక్క హర్షిత్ ఇన్స్టిట్యూట్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు అంటే మీకు ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్కి చాలా ఉపయోగపడుతున్నాయి. చూడండి, ఇప్పుడు ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ చెప్పానా, నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను, చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. ఇది కూడా అంతే. సో ఈ రెండు వీడియోలు చూస్తే మినిమం 1 మార్క్, మ్యాక్సిమం 2 మార్క్స్ వస్తాయి. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది అయిపోయిన తర్వాత లైట్ ఏమైనా చేద్దామంటే చేద్దాం. ఇది అయిపోయినాక మెకానిక్స్లో లాస్ట్ పార్ట్ ఏమైనా చూద్దాం, చూసినాక లైట్ చేద్దాం. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.